सुमुखच्च एकदन्तच्च कपिलो गजकर्णकः लम्बोदरच्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डशूर्पकर्ण हेरम्बस्कन्दपूर्वजा आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् पूजन्तं राम रामेति मधुरं मुद्राक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं वन्दे शम्भुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు, క్షేత్ర అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారి దివ్య శ్రీచరణాలకి, పార్వతీ పరమేశ్వరుల దివ్య శ్రీచరణాలకి, అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్య శ్రీచరణాలకు అనంత కోటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, సద్గురుదేవులైనటువంటి గురుదేవులకి అనేక నమస్తుతులు తెలియజేసుకుంటూ, ఇతరికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భగవంతుని యొక్క అనుగ్రహంతో భాగవతాంతర్గతంగా భగవంతుడి భూమండలం మీద అవతరించినటువంటి దశావతారాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాం. అందులో భాగంగా మత్స్యావతారం, కూర్మావతారం మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు వరాహ అవతారం, నృసింహస్వామి అవతారం కూడా చెప్పుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తినా అవతారం యొక్క ప్రయోజనం ఏమిటంటే సృష్టిని నిలబెట్టడం, సృష్టిలో ఉన్నటువంటి జీవులందరూ కూడా ధర్మబద్ధంగా జీవించడం. దాని గురించే భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఇప్పుడు తల్లి తండ్రి ఎంత కష్టపడినా దేనికి కష్టపడుతూ ఉంటారంటే పిల్లలు వృద్ధిలోకి రావాలి, వాళ్ళు ఆయుష్ సక్రమంగా ఉండాలి, ఏ ఇబ్బందులు లేకుండా జీవించడానికి తల్లి తండ్రి ఎలాగైతే కష్టపడతారో, ఈ సృష్టి మొత్తానికి తల్లి తండ్రి స్థానంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా నా అంశతో వచ్చినటువంటి ఈ జీవులన్నీ కూడా చాలా సుఖంగా సంతోషంగా జీవించాలని, పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మబంధాల నుంచి విడిపడి సత్కర్మలు చేసుకొని భగవంతుడి యొక్క దృష్టిలో పడాలని చెప్పే భగవంతుడు ఈ లోకంలోకి అవతరిస్తూ ఉంటాడు. అయితే ఆయన అవతారం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి గురు రూపంలో వస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి ప్రధానమైనటువంటి భగవద్ అవతారంగా కూడా వస్తూ ఉంటాడు. అయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా భగవంతుడి గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఎందుకంటే మనిషి యొక్క పరమ లక్ష్యం ఏంటంటే తను ఎలాగైతే ఈ జీవితాన్ని తెలుసుకుంటున్నాడో ఆ భగవంతుని గురించి కూడా తెలుసుకోవాలి. మనిషి మేధస్సు ఎక్కడి వరకు పనిచేస్తుందంటే ఒక టీవీలో బొమ్మలు ఎలా వస్తున్నాయో మనం తెలుసుకుంటున్నాం, ఒక బల్బులోకి వెలుతురు ఎలా వస్తుందో మనం తెలుసుకుంటున్నాం, సూర్యుడికి కాంతి ఎలా వస్తుందో తెలుసుకుంటున్నాం, చంద్రుడికి చల్లదనం అయినటువంటి వెన్నెల ఎలా వస్తుందో తెలుసుకుంటున్నాం. అంటే అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నాన్ని మనిషి చేస్తున్నాడు. కానీ తనలో తాను రమించి తనలోకి ప్రాణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
ఎలా వస్తుంది, అది ఏం చేస్తుంది అన్న విషయాలు మాత్రం మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. బాహ్యంగా ఉన్నటువంటి వస్తువుల యొక్క విషయాలన్నీ కూడా మనం విచారణ చేస్తున్నాం, దాని మీద పరిశోధన చేస్తున్నాం. కానీ మన శరీరంలోకి ఈ ప్రాణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ప్రాణం ఉండడం వల్ల శరీరం ఎన్ని ఉపయోగాలు పొందుతుంది కదా, ఆ ప్రాణానికి ఆధారం ఎవరు, ఈ ప్రాణాన్ని నిలబెడుతున్నది ఎవరు, కనిపిస్తున్నటువంటి భౌతిక జగత్తులో కనిపించినటువంటి పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం మనం ఏ రకంగా చేయాలన్న విచారణ కలియుగంలో మనుషుడు చేయలేకపోతున్నాడని. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఆ ప్రయత్నాలు చేశారు కాబట్టే భగవంతుడు ఆ యుగాలని చాలా కాలం పాటు ఆయు ప్రమాణాన్ని ఉంచాడని. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో వందల వేల సంవత్సరాలు జనులు బ్రతికేవారు. కలియుగానికి వచ్చేసరికి ఏ మనిషి కూడా పూర్ణమైనటువంటి ఆయుష్ని అనుభవించడం లేదు, అనుభవిస్తున్నటువంటి ఆయుష్ని కూడా సుఖంగా అనుభవించట్లేదని. అందుకే భాగవత ప్రారంభంలో అంటారండి, కలియుగం ఎలా ఉంటుందంటే అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చెయ్యజాలరి కలియుగమందు మానవులు, కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలమడు ఏమిటంబడము ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే అని అడిగాడు. ఎవరు అడిగారు? సూతుడిని సౌనికాది మహర్షులు అడిగారు. స్వామి, కలియుగం అలసత్వంతో ఉంటుంది, ప్రతి ఒక్కరూ మందబుద్ధితో ఉంటారు. పోనీ ఎవరైనా పూర్ణమైనటువంటి ఆయుష్ను అనుభవిస్తున్నారా? అల్పతరాయువులు ఆయువును పూర్ణంగా అనుభవించకుండా అల్పంలోనే, అంటే అర్ధాయుష్ కానీ విడిచిపెట్టేస్తున్నారు. పోనీ ఉన్నటువంటి ఆయుష్నైనా సుఖంగా సంతోషంగా వాడుతున్నారా? ఉగ్రరోగ సంకలితులు, ఒక్కపోతే ఒక రోగం పోతే ఒక రోగం, ఒక రోగం పోతే ఒక రోగం శరీరం మీదకి వస్తూనే ఉంటున్నాయి. సుకర్మములెవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. గురుగారు, ఇవి అగరబత్తులు తీసిరా, అగరబత్తులు అక్కడ పెట్టింది. సుకర్మములెవ్వి చెయ్యజాలరి కలియుగమందు మానవులు. సుకర్మ అనేది మనిషి చెయ్యడు అని చెప్పారు. ఏమంటే మనం ఎన్నో కర్మలు చేస్తున్నాం కదా, మరి సుకర్మ చెయ్యలేదని చెప్పి ఎలా అంటున్నామంటే, చేస్తున్న కర్మ కూడా ఎలా చేస్తున్నామంటే అహంకారపూరితంగా చేస్తున్నామని. కేవలంగా అపేక్ష, ఏదో ఒకటి కావాలి, అది కావాలి కాబట్టి పని చేస్తున్నాం, లేకపోతే మనం చేయవండి. అంటే మనుష్యుడు ఎక్కడి వరకు ఉన్నాడంటే తాను ఏ పని చేసినా దాని యొక్క ప్రతిఫలం తనకు అందాలి. అది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? భగవంతుడికి పూజ చేసినా ఫలితాన్ని అపేక్షిస్తూ ఉన్నాడు. ఒక చూడండి, ఒక ఊర్లో ఒక తల్లి తండ్రి ఉన్నారు, కొడుకు ఎక్కడో ఉన్నాడండి. ఒక నెల రోజులు, ఒక 6 నెలల తర్వాత కొడుకు వచ్చాడు. పళ్ళు తెచ్చాడు, అమ్మకి బట్టలు తెచ్చాడు, నాన్నకి బట్టలు తెచ్చాడు, తాగడానికి ఏదో మధురమైన పదార్థాలు తెచ్చాడు, వేసుకోవడానికి తాంబూలాన్ని తెచ్చాడు, అమ్మ పెట్టుకోవడానికి పువ్వులు తెచ్చాడు. అన్నీ తెచ్చి అమ్మ ముందు నాన్న ముందు పెట్టి, నాన్న ఇవన్నీ మీకే, ఎందుకంటే మీరు లేకపోతే నా బ్రతుకు లేదు, మీరు లేకపోతే నా జీవితం లేదు, మీరు నాకు ఆధారం, మీలాంటి వాళ్ళు త్యాగం చేయబట్టి కదా మా లాంటి వాళ్ళు బ్రతుకుతున్నామని చెప్పి కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతూ ఇవన్నీ చెప్తున్నాడంట. తండ్రి కళ్ళల్లో నీరు వచ్చిందంట. అరే, వీడు మారాడే, ఎంత ప్రేమతో వస్తున్నాడు, బట్టలు తెచ్చాడు, తినడానికి తెచ్చాడు, పళ్ళు తాగడానికి ఏవో మంచి పదార్థాలు తెచ్చాడు, తాంబూలాన్ని తెచ్చాడు, నన్ను ఇంతగా కీర్తన చేస్తున్నాడే, వీళ్ళలో మార్పు వచ్చింది అనుకుని చాలా సంతోషించాడంట తల్లి తండ్రి. ఈ లోపు అంతా అయిపోయిన తర్వాత, నాయన బాగున్నావు కదంటే, బాగున్నాను నాన్న, చిన్న ఉపద్రవం వచ్చింది, 1,00,000 రూపాయలు ఉంటే కావాలి నాన్న అని చెప్పి అడిగాడు. 1,00,000 రూపాయలు ఉంటే కావాలనేసరికి మరి కొడుకు అడిగాడు, సరే బాగోదని చెప్పి ఇచ్చాడు, వెళ్ళిపోయాడండి. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వచ్చాడు. వచ్చి మళ్ళీ పళ్ళు తెచ్చాడు, చీర తెచ్చాడు, నాన్నగారికి బట్టలు తెచ్చాడు, తాగడానికి జ్యూసులు తెచ్చాడు, అన్ని పదార్థాలు అక్కడ పెట్టాడు. తండ్రి కాలు దగ్గర కూర్చొని కాలు ఒత్తుతూ, నాన్న ఎంత త్యాగం చేస్తున్నారు, మీకున్నటువంటి రూపాయిని కూడా నాకే ఇచ్చేస్తున్నారని చెప్పి ఏవేవో పొగడ్తలు మాట్లాడుతున్నాడు. చాలా సంతోషం నాన్న, చాలా బాగున్నా కదంటే, ఏం బాగున్నా, చిన్న ఆపద వచ్చింది, నువ్వు ఇచ్చిన 1,00,000 చాలలేదు, మరొక 1,00,000 కావాలి అని అడిగాడంట. అప్పుడు ఆ 1,00,000 ఇచ్చి భార్యతో అన్నాడంటే, వీడి ప్రేమ మన మీద కాదే, మన వెనక ఉన్నటువంటి డబ్బుల మీద వీడి ప్రేమ, కాబట్టి వీడి ప్రేమను నమ్మామంటే మనం ఏదో ఒక రోజు ఇబ్బందులు పాలు పడతాము, కాబట్టి వీడి ప్రేమను మనం నమ్మకూడదని చెప్పి ఆ తల్లి తండ్రి అనుకున్నారండి. ఏమండి, భగవంతుడి దగ్గరికి వచ్చి మనం అలాగే చేస్తున్నామండి. భగవంతుడికి బట్టలు తెస్తున్నాం, భగవంతుడికి పళ్ళు తెస్తున్నాం, భగవంతుడికి అభిషేకాలు చేస్తున్నాం, భగవంతుని స్తోత్రాలు చేస్తూ కీర్తిస్తున్నాం. కీర్తించి పోనీలేరా, నీకు జీవితం ఇచ్చినందుకు నా దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకునే లోపుగా, స్వామి నాకు ఈ కోరిక ఉంది స్వామి, ఈ ఒక్క కోరిక తీర్చే అంటున్నావు.
పోనీలే అడిగాడు కదా నా భక్తుడు అని చెప్పి ఊరుకుంటున్నాం, ఇస్తున్నాడండి. మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాం, మళ్ళీ అడుగుతున్నాం. ఇలా ఇస్తూ ఉంటే భగవంతుడు కూడా అనుకుంటాడంట, వీడి కేవలంగా స్వార్థంతో మన దగ్గరకు వస్తున్నాడు. మనం వీడికి జీవితాన్ని ఇచ్చామని కానీ, మనం వీడి బ్రతుక్కి సుఖాన్ని ఇస్తున్నామని కానీ, వీడికి ఆధారం నేనే ఉన్నాను కానీ అన్న కృతజ్ఞత లేకుండా ఇంకా ఇంకా కావాలన్న భావనతో ఉంటున్నాడు. కాబట్టి వీడిని మనం ఎట్టి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా వీడి విషయంలో ఉండాలని చెప్పి భగవంతుడు కూడా నీ యందు చూడక పక్కకు తిప్పుకుంటాడు. ఏమండి, మనం విపరీతమైనటువంటి అపేక్షతో నువ్వు వెళితే నువ్వు భగవంతుని చూస్తావేమో, కానీ భగవంతుడు నిన్ను చూడండి. ఏమంటే భగవంతుడి దృష్టి మన మీద పడాలంటే నిస్వార్థంగా ఉండాలి. ఒక గుడ్డివాడు రోజు గుడికి వచ్చేవాడంట, ఇలాగే పెద్ద ఆలయ సముదాయం గుడికి వచ్చేవాడంట. గుడికి వచ్చి కూర్చునేవాడంట. కూర్చుంటే ఎవరో తెచ్చారు, కూర్చోబెట్టేవారు. ఆ పురోహితుల వారు అనేవారంట, ఒరే నువ్వు గుడ్డివాడివి, నువ్వు చూడలేవు, ఎందుకురా రోజు వస్తావు, వచ్చి అందరికీ ఇబ్బంది పెడతావు, నీ వల్ల ఎంతమందికి ఇబ్బంది, తెచ్చేవాడికి ఇబ్బంది, నిన్ను గుద్దేస్తారేమని చెప్పి ఇబ్బంది, నీకు కాపలా, ఇవన్నీ ఎందుకురా, నువ్వు భగవంతుణ్ణి చూడవు కదా, నువ్వు చూడవు కదా, చూడలేవు కదా, ఎందుకురా రోజు వస్తున్నావని అడిగారంట. అప్పుడు ఆ గుడ్డివాడు చెప్పాడంటే పురోహితుల వారితో, స్వామి నిజమే నేను గుడ్డివాడినే, నాకు చూపు లేదు, భగవంతుణ్ణి నేను చూడలేను, అందరికీ ఇబ్బందే, కానీ ఎందుకు వస్తున్నానంటే పూర్వజన్మల్లో భగవంతుడు నా కళ్ళు ఇచ్చి చూపించాడు, ఆ జన్మల్లో భగవంతుడిని చూడకుండా ఇలాగే తిరిగేశాను, ఈ జన్మలో కళ్ళిచ్చి చూపు తీసేశాను, గుడ్డివాడిని అయిపోయాను. ఈ జన్మలో అయినా సరే నేను మంచి చేసుకోకపోతే రేపన్న రోజు నాకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ప్రతిరోజు ఎందుకు వస్తున్నాను, భగవంతుడిని నేను చూడలేకపోయినా భగవంతుడు నన్ను చూస్తాడు, కాబట్టి భగవంతుడు చూస్తే మళ్ళీ జన్మలో ఈ గుడ్డితనం నాకు ఉండదని చెప్పి రోజు వస్తున్నానని అన్నాడంటే. భగవంతుడి దృష్టి మన మీద పడాలండి, అందుకు మనం రావాలి. అంతే తప్ప ఆయన ఏదో ఇస్తాడని మనమేదో పుచ్చుకుందామన్న భావనతో కాకుండా భగవంతుడి దృష్టి మన మీద పడాలన్న భావనతో మనం వచ్చిన నాడు ఖచ్చితంగా అది జన్మ జన్మాలకి మనకు ఉపయోగపడుతుందండి. భగవంతుడి దృష్టి కృపా సముద్రం అని చెప్పారండి. వరద వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్తని, చెదారాన్ని, మశానాన్ని అన్నీ కూడా ఎలాగైతే కొట్టుకొని వెళ్ళిపోతుందో, భగవంతుడు దృష్టి కానీ నీ మీద కానీ పడితే మనలో ఉన్నటువంటి దోషాలు, మనలో ఉన్నటువంటి కల్మషాలు, మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా ఆ వరదలో కొట్టుకుపోతాయని చెప్పారండి. కాబట్టి భగవద్ దృష్టి మన మీద ఖచ్చితంగా పడాలి. దానికి ఆధారం ఈ శరీరం. ఈ శరీరం కానీ విడిచిపెడితే రేపన్న రోజు ఈ లోకం దాటి వెళితే భయంకరమైనటువంటి లోకాలన్నీ కూడా ఉంటాయండి. ఊర్ధ్వలోకాలే సామాన్యంగా ఉండవండి. గరుడ పురాణం చదివితే మనకు తెలుస్తుందండి. మరి అటువంటి భయంకరమైనటువంటి లోకాల్లోకి వెళ్లకుండా తప్పించుకొని విష్ణులోకం మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా శరీరంతో మనం సాధన చేసుకోవాలండి. చూడండి, బయట ఉన్నదంతా కూడా భయమే. మరి భయం లేనిది ఏంటంటే ఈ లోకంలో మనిషి శరీరమే భయం లేకుండా ఉంటున్నామండి. దీనితో పుణ్యాన్ని సంపాదించుకుంటే భయం అన్న భావన మనకి కలిగి ఉండదండి. మీకు నిన్న చెప్పాను, బాగా చదువుకున్నవాడు పరీక్ష కోసం బెంగ పెట్టుకోడండి. వాడు ఎంత బేగ పరీక్ష వస్తుందా, రాసేద్దామా, ఇంకా మంచి తరగతికి వెళ్ళిపోదామని చూస్తాడు. పరీక్ష ఎవడైతే బెంగ పెట్టుకుంటాడో, ఎవడు చదవడో, ఎవడైతే ఆ సంవత్సర కాలం వృధా చేసుకుంటాడో వాడికి పరీక్ష అంటే భయం అండి. ఎందుకంటే పరీక్ష రాస్తే తను అందులో పాస్ అవ్వడండి. అందుకే మనం సాధనలో ఒక మెట్టు మీద ఉంటే మనకి మృత్యు వచ్చినా, రేపన్న రోజు ఒక ఉపద్రవం వచ్చినా మనం ఏ బెంగా లేకుండా ఉండాలంటే మనం సాధన చేసుకోవాలి. ఒకసారి ఇలాగే శ్రీకృష్ణ దేవరాయలు వారు తన మంత్రి పెద్దన్న, తిమ్మన్న, ఇలా వికటకవి వీళ్ళందరినీ తీసుకొని ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నారంట. చాలా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నారు. వెళుతూ ఉంటే కృష్ణదేవరాయల వారికి ఒక పెంపుడు కుక్క ఉండేదండి. ఆ కుక్కను కూడా తీసుకెళ్లారు. ఒక పడవ ఎక్కారు. ఆ పడవలో నంది తిమ్మన్న, పెద్దన్న, వికటకవి వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని చాలా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా పడవలో ఉన్నారండి. ఒక ముఖ్యమైనటువంటి కార్యం మీద వెళ్తున్నారు. మార్గ మధ్యంకి వెళ్ళేసరికి కుక్క నానాలని పెట్టేస్తుందండి. అందరి మీదకి ఎక్కడం, అందరినీ కరవాలనుకోవడం, అరవటం, ఎవరిని మాట్లాడనివ్వకుండా చేయడం, ఇటువంటి నానాలని పెట్టేస్తుంటే కృష్ణదేవరాయలు అనుకున్నారంట, అనవసరంగా దీన్ని తెచ్చాను, ఇది ఇబ్బంది పెడుతుంది, అందరూ బాధపడిపోతున్నారు, దీన్ని ఎలా ఆపడం అని చెప్పి ఎంత సముదాయించినా ఆ కుక్క అనేది తన అరుపు కానీ, తన యొక్క మురుగు కానీ, తన అల్లరి కానీ ఆపడం లేదండి. అందరి మీదకి ఎక్కుతూనే ఉందండి.
చికాకు పడిపోతున్నారు దేవరాయలు వారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారంట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు కృష్ణదేవరాయల వారి వద్దకు వచ్చి, మహాప్రభు మీరు 5 నిమిషాలు నాకు సమయం ఇచ్చినట్లయితే అరుస్తున్నటువంటి ఈ కుక్కని, మొరుగుతున్నటువంటి ఈ కుక్కని, అల్లరి పెడుతున్నటువంటి ఈ కుక్కని నిశ్శబ్దంగా ఉండేటట్టుగా నేను చేస్తాను అన్నాడంట. నాయనా నాకు కావాల్సింది అదే, నువ్వు ఆ పని చెయ్యి అన్నాడంట. సరే అని చెప్పి ఆ కుక్క జూలు పట్టుకొని గబాలను నదిలో పడేసాడంట. వెంటనే నదిలో పడేసాడంట. నదిలో పడేస్తే అది నీటిలో మునిగిపోతుంది, గిలగిల గిలగిల తన్నుకుంటుందండి. ఈత ఈదినంతసేపు ఈదింది, ఇంకా సరే ఇంక ఈదలేక మునిగిపోతుందన్న సమయంకి వచ్చేసరికి ఒక కర్రనిచ్చాడంట. ఆ కర్ర పట్టుకొని మళ్ళీ పడవలోకి తీసుకొచ్చేసాడంట. ఒళ్ళంతా విదిల్చుకొని కృష్ణదేవరాయల పక్కన కూర్చొని యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయి పని ముగించుకొని మళ్ళీ అవతల నుంచి యువతలకు వచ్చిందాక కిమ్ అనకుండా కూర్చొని ఉందంట. కృష్ణదేవరాయలు అన్నారంట, ఏం చేసావయ్యా అంటే, ఏం లేదండి, పడవలో తాను ఉన్నంత వరకు ఎంత సుఖంగా ఉందో దానికి తెలియపరిచాను, పడవ దాటి వెళితే ఎంత భయం ఉందో దానికి తెలియపరిచానండి. ఎప్పుడైతే బయట పడేశానో బయట ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పి తెలుసుకున్నటువంటి కుక్క మళ్ళీ పడవలోకి వచ్చేసరికి చాలా నిమ్మలంగా కూర్చుందండి అన్నాడు. అంటే నేనేం చేశాను, బయట ఉన్నటువంటి మృత్యువుని దానికి చూపించాను. నువ్వు బయటికి వెళితే నీకు మృత్యువే, ఎక్కడ ఉన్నంత వరకే నీకు భద్రత అని చెప్పి దానికి ఆ విషయం తెలిసిపరిచేసరికి గుమ్మలంగా కూర్చుందండి. అలాగే జీవుడు బయటికి వెళితే మృత్యు భయంగా ఉంటుందండి, చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుందండి. చాలా సుఖమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనం దీన్ని అల్లర పెట్టుకొని దీన్ని విపరీతమైనటువంటి పోకడలతో ఏది తెలుసుకోవాలో ఏది తెలుసుకోలేకుండా ఉంటున్నామో తెలుసుకోకుండా అల్లర్లు పడిపోతున్నాం. బయటికి వెళితే మృత్యు అండి. కాబట్టి ఆ మృత్యువు నుంచి దప్పించుకోవాలంటే ఖచ్చితంగా మనుష్య శరీరంలో ఉన్నప్పుడే మనం సాధన మొదలు పెట్టుకోవాలి. మరి ఆ సాధనకి భగవంతుడు ఎన్నో అవతారాల్లో వచ్చాడు, ఆయన చూపించాడు కరుణ. ఆ కరుణని మనం తెలుసుకొని ఆ మార్గంలో కానీ వెళితే ఖచ్చితంగా మనం తరించిపోవచ్చు. ఏమన్నా మనకి ఇప్పుడు ప్రత్యేకంగా మనమేమి కొత్త సిలబస్ భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏది అని చెప్పి మనమేమో తయారు చేయక్కర్లేదండి, ఉన్నది వాడుకోవడమే. నేను ఉదయం వృద్ధాశ్రమంలో చెప్పానండి నిన్న మొన్న. ఇప్పుడు కలియుగం ఎలాంటిదంటే, కలియుగం అనేది మెరిట్ తప్పిపోయినటువంటి స్టూడెంట్లందరికీ సీట్ ఇచ్చినటువంటి కాలేజీ లాంటిదండి కలియుగం. చూడండి, ఎంసెట్ రాస్తాడండి, మంచి మెరిట్తో మార్కులు వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి కాలేజీలు ఉంటాయండి. కొద్దిగా తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకొక కాలేజీలు ఉంటాయండి, మరికొద్దిగా తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకొక కాలేజీలు ఉంటాయండి. పూర్తిగా అంటే ఎడ్జి మార్కులతో పాస్ అయిన వాడికి డబ్బులు తీసుకొని చదివించే కాలేజీలు కొన్ని ఉంటాయండి, అవి ఎడ్జి మార్కులతో పాస్ అయిన వాళ్ళకే. అలాగే కృతయుగంలో తెలివైన వాళ్ళందరూ కూడా భగవంతుని యందు మనసు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కృతయుగంలో తరించి మోక్షానికి వెళ్ళిపోయారండి. అదిగో అక్కడ బద్దకించిన వాళ్ళు త్రేతాయుగానికి వచ్చారండి, అక్కడ కూడా సాధన చేసి చేసి చాలామంది మోక్షానికి వెళ్ళిపోయారండి. మళ్ళీ అక్కడ బద్దకించిన వారు ద్వాపర యుగానికి వచ్చారండి, అక్కడ కూడా సాధన చేయకుండా బద్దకించిన వాళ్ళందరం కూడా కలియుగంలోకి వచ్చి పడ్డామండి. ఇదిగోండి కలియుగంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా బొటాబొట్టి మార్కులతో ఉన్న వాళ్ళమే. అంటే సాధన చేసి ఒక మెట్టు మీద ఉన్న వాళ్ళందరూ కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగాల్లో తరించేశారండి. మనం అందరం కూడా ఏదో అంతంత మాత్రం చేత పాస్ అయిన వాళ్ళం. కాబట్టి కలియుగంలో భగవంతుడు ఏం చేశాడు, గొప్ప కరుణ చూపించాడండి. ఒరే ఎన్నిసార్లు పరీక్ష రాస్తావు, మార్చి రాస్తే మార్చిపోతే సెప్టెంబరు, సెప్టెంబర్ పోతే మార్చి, మళ్ళీ మార్చిపోతే సెప్టెంబర్, ఇలా ఎన్నిసార్లు రాస్తావని చెప్పి ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారంటే స్లిప్పులు ఇచ్చి రాయించేస్తారండి. నాయన ఎప్పుడైనా పాస్ అయిపోరా నాయన, మా కాలేజీకి పట్టినటువంటి భ్రష్టు పోతుందని చెప్పి. అలాగే భగవంతుడు ఏం చేశాడు, ఎన్ని యుగాల్లో నువ్వు వస్తూ ఉంటావురా, ఎన్ని జన్మల్లో తిరుగుతుంటావు, కాబట్టి కలియుగంలో నువ్వు పుట్టావు, ఇదిగో నీకు స్లిప్పులు ఇస్తున్నానని చెప్పి రామాయణ మహాభారత భాగవత గ్రంథాలని స్లిప్పులు మనకిచ్చి ఇవి చదువుకొని నువ్వు పాస్ అయిపోరా అని చెప్పాడు. ఈ గ్రంథాలు ఏంటండి, ఇవి స్లిప్పులండి. కృతయుగంలో గ్రంథాలు లేవు, వాళ్ళకి వాళ్ళుగా తెలుసుకొని ఏ మార్గంలో వెళితే మంచిదని 10 మార్గాలు ఎన్నుకొని ఏదో ఒక మార్గంలో తరించారు. అదిగో వాళ్ళు ఇచ్చినటువంటి తరించిన మార్గం రామాయణం ఒకటండి. ద్వాపర యుగంలో మార్గాలు లేవు, వాళ్ళు 10 మార్గాలు వెతుక్కొని ఏ మార్గంలో తరించారో గ్రంథాల్లో పెట్టారండి. కాబట్టి కలియుగంలో మనం భగవంతుని చేరుకోవడానికి మార్గాలు వెతకాల్సిన పనే లేదండి. తరించినటువంటి వాళ్ళందరూ ఇచ్చినటువంటి మార్గాలని గ్రంథాల రూపంలో మనకు పెట్టేశారండి. మరి ఆ గ్రంథాలు చదువుకుంటే ఖచ్చితంగా ఆ మార్గంలో ప్రయాణించితే సూటిగా నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దాన్ని కూడా చదువుకొని మనం పాస్ అవ్వకపోతే స్లిప్ ఇచ్చి చూసి రాయడం కూడా చేత కానివాడు ఎటువంటి పరిస్థితిలో ఉంటాడో, స్లిప్పులు లాంటి గ్రంథాలు ఉండి కూడా చెప్పడానికి గురువులు ఉండి కూడా విని ఆచరణలో పెట్టకుండా తరించకపోతే అలాంటి బ్రతికే మనకి వస్తుందని చెప్పారు. కాబట్టి మనకి శాస్త్రం ఆ మాట చెప్పిందండి.
నాయన తరింపు అన్నది ఒక మనుషుడికే ఉంది. ఆ తరింపు తెలుసుకోవాలంటే భగవంతుడి అవతారాలు ఎన్నో వచ్చాయి. దేనికి వచ్చే అవతారాలు? మనల్ని తరింపజేయడానికి, ఈ లోకాన్ని నిలబెట్టడానికే భగవంతుడి అవతారాలన్నీ కూడా వచ్చాయని చెప్పారండి. మరి అలాగే ఇప్పుడు ఈరోజు మనం వరాహ అవతారంలో చెప్పుకుంటే చాలా విశేషమైనటువంటి అవతారం అండి. వరాహ అవతారమే మామూలు అవతారం కాదండి. సాక్షాత్తుగా జయుడు విజయుడు అని చెప్పి ఇద్దరు ఉండేవారండి. ఎవరు? శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులు. వాళ్ళిద్దరు ఎవరు? వరుణదేవుడు సుతపుడు యొక్క కుమారులండి. వాళ్ళిద్దరు కూడా 4 భుజాలతో ఉండేవారండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువుడు పోలి ఉండేవారండి. అంటే సారూప్యం అంటారు కదా, నిన్న మీకు చెప్పాను. ఆ సారూప్యంలోనే ఉండేవారండి. వాళ్ళు శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులుగా ఉండేవారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనత్కుమారుడు, సనక, సనందన, సనత్కుమార, సనత్ సుజాతులనే 4 అన్నదమ్ములు శ్రీ మహావిష్ణువు దర్శనార్థాన్ని అపేక్షించి వైకుంఠానికి వచ్చారండి. సరే, వైకుంఠానికైతే వచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా మా ప్రభువు ప్రశాంతంగా అమ్మవారితో ఉన్నారు కాబట్టి మీరు లోనకి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి అడ్డగించారండి. వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు. నాయనా, మేము బ్రహ్మమానస పుత్రులు, సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పదాన్ని దర్శించిన వాళ్ళమే, ఎన్నో సందర్భాల్లో వెళ్ళి వచ్చిన వాళ్ళమే, మమ్మల్ని అడ్డగించొద్దు అని చెప్పి ఎంతో ప్రాధేయపడ్డారండి. ఎంత బ్రతిమాలినా తమకు ఒక అహంకారం వచ్చిందండి. ఏది అహంకారం? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దగ్గర ద్వారపాలకులు. ఏమండి, కలియుగంలో కూడా ఒక ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చేమో, కానీ పిఏల్ని మాత్రం ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం అండి. అలాంటి పరిస్థితి వచ్చిందండి. శ్రీ మహావిష్ణువుని ప్రసన్నత చేసుకున్నారు వీళ్ళు 4. కానీ వాళ్ళ ద్వారపాలకులు ఎంత చెప్తున్నా వినకుండా మొరాయిస్తూనే ఉన్నారండి. వీళ్ళకి కోపం వచ్చిందండి. నాయనా, శ్రీ మహావిష్ణువుకు ద్వారపాలకులుగా ఉన్నారని కదా ఇంత అహంకారం చెందుతున్నారు. ఈ అహంకారంతో పరమ భాగవతోత్తములైనటువంటి మమ్మల్ని అడ్డగించారు. కాబట్టి ఏ భగవంతుడిని చూసుకొని మీరు బలం అనుకుంటున్నారో ఆ భగవంతుడికి దూరం అయిపోయి మీరు బ్రతికెదురుగాక అని శాపవాకు విడిచిపెట్టారు. చూడండి, ఏ భగవంతుడు ఉన్నాడని ధైర్యంతో మమ్మల్ని అడ్డగించారో ఆ భగవంతుడు మీకు ఎక్కడి నుంచి దూరం అయిపోతాడు. ఎంతో బాధపడుతున్నారండి. ఎప్పుడైనా అంతే కదండి, కష్టం వచ్చినప్పుడే మనం బాధపడతాం. అయితే బాధపడుతున్నారండి. బాధపడుతూ ఉంటే ఈలోపు ఎల్లరు చూసి నారాయణుడు వచ్చాడండి. ఏనాయనా, ఏం జరిగింది? ఇదిగోండి ఇలా జరిగింది. అయితే మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా మేము ఉండలేము. మేము ఒక పొరపాటు చేశాం కాబట్టి అది దిద్దుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ప్రాధేయపడ్డారండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, నాయన, శాశ్వతంగా నాకు దూరంగా ఉండిపోవడం అనేది కాదు. నేను మీకు చెప్తున్నాను, 7 జన్మల్లో పరమ భాగవతోత్తములుగా పుట్టి నా దగ్గరకు వస్తారా? 3 జన్మల్లో నాకు విరోధులుగా పుట్టి నా దగ్గరకు వస్తారా? మీ ఇష్టమే అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అన్నారు, 7 జన్మలు నీకు దూరంగా ఉండడం మా వల్ల కాదు, 3 జన్మల్లో నీకు విరోధంగా ఉంటాం, తొందరగా అయిపోతుంది కదా. 3 జన్మల్లో మీకు విరోధిగా ఉండి తొందరగా మళ్ళీ నీ పాదం దగ్గరకు వచ్చేస్తామని చెప్పి 3 జన్మలే కోరుకున్నారండి. అదిగో వాళ్ళే కృతయుగంలో హిరణ్యకశిపులుగా పుట్టారండి. ఆ తర్వాత రావణ కుంభకర్ణులుగా పుట్టారండి. ఆ తర్వాత శిశుపాలుడు దంతవక్తుడుగా పుట్టారండి. ఈ 3 జన్మలు కూడా రాక్షస జన్మలే అయినా పూర్వంలో భగవత్ వాసన వాళ్ళకి ఎక్కువగా ఉందండి. కాబట్టి కానీ రాక్షస ప్రవృత్తిలో పుట్టేశారండి. అదిగో అటువంటి సందర్భం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు అనువైనటువంటి ప్రదేశం కోసం చూస్తున్నారు. ఎవరి గర్భాన్ని జన్మించడం? ఇప్పుడు వాళ్ళకి శాపవాక్ అయితే వచ్చింది, భూలోకంలో రాక్షసులుగా మీరు పుట్టండి. అయితే ఎవరి కడుపును పుట్టాలి? అదిగో దక్ష ప్రజాపతి యొక్క కూతురులైనటువంటి అదితి దితికి కశ్యప ప్రజాపతి మహర్షితో పెళ్ళయిందండి. ఆ దితి ఏం చేసిందంటే ఒకానొక సందర్భంలో కోరగూడనటువంటి కోరిక భర్తను కోరిందండి కశ్యప ప్రజాపతిని. ఏది? సాయంత్రం అసుర సంధ్య వేలైనప్పుడు సంధ్యావందనం వార్చాల్సినటువంటి సమయంలో ఈవిడ భర్త దగ్గరకు వచ్చి కామ ప్రచోదనం నాకు కలిగింది కాబట్టి నా కామాన్ని నువ్వు తీర్చాలి అని చెప్పి భర్తను కోరుకుందండి. కశ్యప ప్రజాపతి అన్నాడు, అమ్మా, అసలు ఒక దాంపత్య జీవితంలో సత్సంతానం కలగాలంటే పగలు కామోపభోగానికి నిషిద్ధమైన కాలం. అసలు పగలు సూర్యుడు ఉదయించిన కాలంలో కామోపభోగం నిషిద్ధం. అందున అసుర సంధ్య వేళల్లో నువ్వు అడుగుతున్నావు. సాక్షాత్ పరమేశ్వరుడు అమ్మవారి సైతంగా తిరుగుతూ ఉంటాడు ఈ కాలంలో. బ్రహ్మముహూర్తంలో అసుర సంధ్యల్లో భగవంతుడు తిరుగుతూ ఉంటాడమ్మా. ఇటువంటి సందర్భంలో నువ్వు కలయిక కానీ జరిగితే రేపన్న రోజు ఉగ్రమైనటువంటి పిల్లలు పుడతారు.
దానివల్ల ఎవరు బాధపడతారు? మళ్ళీ మనమే బాధపడాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక గడియ ముహూర్త కాలం కానీ నువ్వు ఆగితే అసుర సంధ్య దాటి చీకటి కాలం ప్రవేశిస్తుంది. అప్పుడు నీ కోరికను నేను మన్నిస్తాను అని చెప్పాడు. ఎంత ప్రాధేయపడినా దిదితి అంగీకరించలేదండి. భర్తగా నా కోరిక తీర్చడం నీ ధర్మం అని చెప్పిందండి. ఎప్పుడైతే ఆవిడ అంగీకరించలేదో జరగాల్సిన ముప్పు జరుగుతుందని చెప్పి ఆవిడతో సంగమాన్ని చేశాడండి. అదిగో అసుర సంధ్య వేళల్లో సంగమం కలిగింది కాబట్టి అదిగోండి 2 బిడ్డలు ఆవిడికి కలగడానికి ప్రారంభమైందండి. వాళ్ళిద్దరు బిడ్డలు కూడా ఎటువంటి ప్రవృత్తితో పుట్టారంటే రాక్షస ప్రవృత్తితో పుట్టేశారండి. భర్త చెప్పాడు కశ్యప ప్రజాపతి, ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తితోనే వస్తారు, నారాయణుడి చేతిలో సంహరింపబడతారంటే వాత్సల్యంతో చాలా సంవత్సరాల పాటు గర్భంలోనే ఉంచుకుందండి. బయటికి రానివేళ బిడ్డల మీద ప్రేమతో. అంటే ఎంత తపశ్శక్తి సంపన్నులో చూడండి. కానీ ఒకానొక సందర్భంలో దేవతలందరూ అమ్మా గర్భంలో ఎన్నాళ్ళు ఉంచుకుంటామమ్మా, కాబట్టి బయటికి కను అంటే అదిగోండి పుట్టారండి వాళ్ళే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు అంటే కంటితో చూసిందంతా కూడా తనకు కావాలని కోరుకునేవాడండి. హిరణ్యకశిపుడు అంటే కశిపు అంటే మంచం అండి. అంటే భోగస్థానం మంచం. తాను ఏది చూస్తున్నా తానే అనుభవించాలి శరీరంతో. చూడండి, కంటితో చూసేది నాకే కావాలనుకుంటాడు ఆయన, ఏది చూసినా నేనే అనుభవించాలనుకుంటాడు ఈయన. వీళ్ళిద్దరు అన్నదమ్ములు చాలా ప్రేమతో ఉండేవారండి. ఎంత ప్రేమతో ఉండేవారంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థితిలో వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళండి. ఒకానొక సందర్భంలో బ్రహ్మగారు సృష్టి రచన చేస్తున్నారండి. ఎవరి ద్వారా? మనువు ద్వారా చేస్తున్నారండి. అయితే సృష్టి రచన చేస్తుంటే సృష్టిలో పుట్టినటువంటి సమస్త సంభారాలు కూడా హిరణ్యాక్షుడు అపహరించాడు. ఇవన్నీ నావి అంటున్నాడండి. ఎవరిని వాడనివ్వడం లేదు. అసలు ఈ భూమే నాదని చెప్పి ఆ భూమిని సైతం సముద్ర గర్భంలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా సృష్టి రచన ఎక్కడ జరుగుతుందండి? భూమినే సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళి ఇది నా భూమి అయ్యా, నేను అనుభవిస్తాను, ఎవరు అనుభవించడానికి వీరి దగ్గర పెట్టాడని. అహంకారం చూడండి ఎక్కడికి వెళ్ళిందో. బ్రహ్మగారు రచన చేస్తున్నారు. అప్పుడు మను అన్నాడు, నువ్వు రచన చేస్తున్నావయ్యా, అసలు నేను నిలబడ్డానికి ఉంచుకోవడానికి భూమి లేదు ఇక్కడ. భూమి లేకుండా నువ్వు సృష్టి చేస్తే ఎక్కడి నుంచి తాను వీళ్ళందరిని అని చెప్పి ఆ మనువు చెప్పాడండి. ఆ మనువు చెప్తేప్పుడు ఏం చేశాడు? బ్రహ్మగారు మళ్ళీ నారాయణుడిని ప్రార్థన చేస్తే అది కూడా శ్వేత వరాహ రూపధారి వచ్చాడండి నారాయణుడు. శ్వేత వరాహ రూపధారి వచ్చి సముద్ర గర్భంలోకి వెళ్ళి హిరణ్యాక్షుడితో చాలా సంవత్సరాల పాటు పోరాటం చేశాడండి. పోరాటం చేస్తే ఆయన్ని సంహరించి తన మూపు మీద భూమండలాన్ని పెట్టి మళ్ళీ సముద్ర పైభాగానికి తెచ్చి బ్రహ్మగారికి అప్పగించాడు. అప్పగించి నాయన సృష్టి రచన చెయ్యు, ఈ భూమి మీద సకల చరాచర జగత్తుని పుట్టించు, నేను మిగతాదంతా కూడా చూసుకుంటానని చెప్పాడు. అదిగోండి ఆ యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి నారాయణుడే సంహరించాడండి. వరాహ రూపధారి అయినటువంటి నారాయణుడు సంహరించాడు. భూమిని తెచ్చాడు, పైన పెట్టాడు, సృష్టి రచన చేస్తుందండి. జయ బలో వరాహ రూపధారి నారాయణుడికి. మరి అటువంటి వరాహ రూపంలో నారాయణుడు వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు. శరీరం విడిచిపెట్టేశాడు. ఆ శరీరాన్ని తల్లి అదితి, మిగతా భార్యలు, బిడ్డలు అందరూ కూడా పెట్టి ఏడుస్తున్నారండి. అయ్యో ఎంత గొప్ప పుట్టుక పుట్టావురా, ఇటువంటి వాడివి నువ్వు, నారాయణుడు అక్రమంగా వచ్చి నిన్ను సంహరించాడు అని చెప్పి భార్య ఏడుస్తుంది, బిడ్డలు ఏడుస్తున్నారు, తల్లి దితి ఏడుస్తుంది. వీళ్ళందరూ ఏడుస్తుంటే ఈ వార్త విన్నటువంటి హిరణ్యకశిపుడు అక్కడికి వచ్చాడు. హిరణ్యకశిపుడు వచ్చి అమ్మ ఎందుకు మీరందరూ ఏడుస్తున్నారంటే చచ్చి పడిపోయినటువంటి తమ్ముడు యొక్క పార్థివ దేహాన్ని చూశాడండి. ఎవరు సంహరించాడు? వరాహ రూపధారి అయినటువంటి నారాయణుడు సంహరించాడని చెప్పాడు. వీళ్ళందరూ ఏడుస్తుంటే చూడండి, హిరణ్యకశిపుడు కొన్ని మాటలు మాట్లాడాడండి అక్కడ. అసలు వైరాగ్యం అంటే ఏంటో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి వైరాగ్యాన్ని కానీ ఎవరు అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితం పండిపోతుంది. వాడు అన్నాడు, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మచ్చికి వీరికెల్లా దేహము చోద్యము, దేహి పుట్టుచుం చచ్చుచునుంటూ చూచెదరు, దా చావకమానుడు వారి భంగి చచ్చిన వారికి ఏడ్చెదరు, చావును వల్లక డాగవచ్చునే ఎచ్చట పుట్టి అచ్చట కేగుట నైజము ప్రాణికోటి కిన్నన్నాడండి. అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు? మచ్చికి వీరికల్లా చోద్యము, దేహి పుట్టుచుం చచ్చుచునుంటూ చూచెదరు. అమ్మ ఇది ఒక లీలమ్మ. భగవంతుడు అన్నవాడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని పుట్టిస్తూ ఉంటాడు. పుట్టించిన ప్రతి జీవిని కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఎచ్చటక పుట్టి అచ్చట కేగుట నైజము ప్రాణికోటికిన్,
అమ్మ ఈ ప్రాణికోట్లందరూ కూడా చచ్చిపోతారమ్మా. ఎవ్వడు సృజించు ప్రాణుల, ఎవ్వడు రక్షించు త్రుంచు, ఎవ్వడు అనంతుండెవ్వడు విపుడెవ్వడు వాడి నిజమున మనుజున బెనుజున హేలారతుడై అన్నాడు. మా భగవంతుడు అన్నవాడు ఎటువంటి వాడంటే హేళగా ఆడుతూ ఉంటాడు. ఎలాగైతే బొమ్మలు ఆడించేవాడు తెర వెనక తానుండి కర్రలతో ఈ బొమ్మలు ఆడిస్తూ చూసే వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగింపజేస్తూ ఉంటాడో, భగవంతుడు కూడా తెర వెనక తానుండి తెర ముందు మన నుంచి తైతక్కలు ఆడించుతున్నాడమ్మా. ఇది లీలగా భగవంతుడు ఆడుతున్నాట. చూడండి, హిరణ్యకశిపుడు చెప్తున్నాడండి. ఎవరికి చెప్తున్నాడు? తల్లికి మరదలందరికీ చెప్తున్నాడు. అమ్మ ఎందుకమ్మా మీరంతా ఏడుస్తున్నారు? ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సాక్షాత్ భగవంతుడు వచ్చినా ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి. ఇది మత్స్యలోకం అంటారని చెప్పారండి. జాయతే గచ్చతే ఇది లోక, వచ్చి వెళ్ళిపోయే లోకమే ఈ భూమి. కాబట్టి మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఎవడైనా ఉండిపోతాడా? భగవంతుడు దృష్టి మన మీద పడేటట్టుగా చేసుకోవాలమ్మా. నీ కొడుకు ఎటువంటి వాడు? గొప్ప సూర్యుడమ్మా. ఏ నారాయణుడైతే ఈ సమస్త లోకాల్ని పుట్టిస్తున్నాడో ఆ నారాయణుడి చేతిలో శరీరాన్ని విడిచిపెట్టాడంటే అంతకన్నా అదృష్టం ఏముందమ్మా అన్నాడు. చావు అనేది సహజం. చావుకి జీవుడికి శరీరానికి భేదం లేదని చెప్పాడండి. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ నర్తించు దీపించు తెరి అయిన ఒకవేళ తొలగిపోవు. చెడునేని దేహంబు చెడు కాని పురుషుండు చెడుడాతనకింతయు చేటు లేదు. పురుషులకు దేహ పుంజమ్మునకు వేరు కాని ఏకత్వంబు కానరాదు. దారువులు వెలుంగు దహనుడు కైబడి కాయములు జరించు గాలిబంగి నల నీలమై నభపు జాడ్పిడి వేరు తెలియవలి దేహి దేహంబులకు అని అన్నాడండి. అమ్మా పంచభూతాలతో తయారైందమ్మా ఈ శరీరం. మట్టితో, నీటితో, గాలితో, ఆకాశంతో, నిప్పుతో తయారైనటువంటి శరీరం పంచభూతాల్లో ఏదో ఒక రోజు కలిసిపోతుంది. కానీ ఒకటి మాట గుర్తుపెట్టుకో, ఈ శరీరం వేరు, ఈ జీవుడు వేరు. ఈ జీవుడు అనేది ఈ శరీరాన్ని ఉపయోగించుకొని కొన్ని కర్మలు చేయడానికి లోకంలో వస్తాడమ్మా. ఈ రెండు ఒకటి కాదు. ఇప్పుడు తమ్ముడు శరీరాన్ని విడిచిపెట్టి ఏ పరంధాముడి దగ్గర నుంచి వచ్చాడో ఆ పరంధాముడి దగ్గరికే వెళ్ళిపోయాడు. మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? మీరెవ్వరూ ఏడవకండి అని చెప్పాడు. ఏడవకండి అని చెప్పి ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడారో ఆ తల్లికి మరదలకి అందరికీ కొద్దిగా ఓదార్పు వచ్చిందండి. నిజమే కదా, మనుషులు పుడుతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. ఏమాత్రం దానికి మనం వెంపర్లాడిపోవడం ఎందుకని చెప్పి ఆ పార్థివ దేహాన్ని అగ్ని సంస్కారం జరిగిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారండి. అక్కడ వరకు బాగానే ఉందండి కదా. ఈయన తపస్సుకు వెళ్ళాడండి. ఎవరిని? మంత్రులందరినీ పిలిచాడండి. అయ్యా మీరు రాజ్యాన్ని పరిపాలన చేయండి, నేను తపస్సుకు వెళుతున్నాను అన్నాడండి. ఘోరమైన తపస్సు చేస్తున్నాడండి. సాక్షాత్ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారండి. ఇప్పుడు ఆయన అడిగి ప్రత్యక్షమైతే నాయన ఏం కావాలో వరం కోరుకో అన్నాడండి. ఈయన ఏమన్నాలండి? ఏదో మంచి భగవత్ కృప కావాలో లేదంటే మోక్షం కావాలో ఇంకేదో అడగాలండి. చావు లేని వరం నాకు కావాలి అని అడిగాడండి. తమ్ముడు చచ్చిపోతే ఏమన్నాడండి? చావు అనేది ఎవరికి వస్తుందమ్మా? చావు నుంచి తప్పించుకున్నవాడు ఈ లోకంలో ఒకడు కూడా లేడు అన్నాడు. తన దగ్గరకు వచ్చేసరికి చావు లేని వరం అడిగాడండి. అంటే చెప్పడానికి మాత్రమే పనికొచ్చినటువంటి నీతులు రాక్షస నీతులు అని చెప్పారండి. ఆచరించడానికి లేవండి. చెప్పడానికి ఎన్ని మాటలు చెప్పాడండి? అమ్మ చావు అనేది సహజంగా జరుగుతుందమ్మా. పుట్టడం అనేది చావడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎచ్చట పుట్టి అచ్చట కేగుట నైజము ప్రాణి కోటికినని తన దగ్గరకు వచ్చేసరికి మృత్యువు లేని జీవనం కావాలని కోరాడు. అయ్యా ఇది కుదరదు, ఈ లోకంలో ఎవరు పుట్టినా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, ఇంకొక వరాన్ని కోరుకో అన్నాడు. అప్పుడు కోరాడండి. గాలిన్ కుంభిన్ అగ్నిన్ అంబువులన్ ఆకాశస్థలన్ దిక్కులన్ రేలన్ గస్రముల్ దమప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తికిన్ సమస్త అస్త్ర శస్త్రాలని మృత్యువు లేని జీవనము లోకాదీశి ఇప్పింపవే అని అడిగాడండి. గాలితోను, నీటితోను, నిప్పుతోను, ఆకాశంలో, భూమి మీద నాకు చావు ఉండకూడదు, నీళ్ళల్లో చావు ఉండకూడదు, అలాగే ప్రాణం ఉన్నవాటితో చావు ఉండకూడదు, లేని వాటితో చావు ఉండకూడదు, మనుషుడితో చావు ఉండకూడదు, జంతువులతో చావు ఉండకూడదు, ప్రాణం ఉన్నవాటి లేని వాటి రాత్రి పగలు కాకుండా ఇటువంటి సందర్భాలలో నాకు చావు ఉండకుండా వరం ఇవ్వన్నాడు. బ్రహ్మగారు అన్నారు, ఒరే ఇతపూర్వం ఇటువంటి వరాన్ని ఎవరూ కోరలేదు, నేను ఇవ్వలేదు, కానీ నువ్వు కోరావు, నీ తపస్సు అంత గొప్పది కాబట్టి నేను ఈ వరాన్ని ఇస్తున్నాను. కాబట్టి విలువైన వస్తువు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే గొప్ప. నీకు ఇన్ని వరాలు ఉన్నాయి కాబట్టి ఆ వరాలు నీకు ఇబ్బంది పెట్టకుండా, లోకానికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు జీవించు అని చెప్పాడు.
తదాస్తు అనేసి వెళ్ళిపోయాడండి. ఈ లోపుగా జరగాల్సింది జరిగింది. లీలావతిని నారదుడు తీసుకువెళ్ళడం, ఆయన భాగవతాన్ని చెప్పడం, ఒక కొడుకు కనడం జరిగిపోయాయి. సరే వచ్చాడండి. వచ్చి ఒకే ఒక మాట అన్నాడు, నా తమ్ముణ్ణి చంపినటువంటి నారాయణుడు ఎక్కడున్నాడో అక్కడ మనం అందరం వెళ్ళి నారాయణుడిని చంపేద్దామని చెప్పాడండి. చూడండి, అంటే లోన ఒకటి పెట్టుకున్నాడు, బయట ఒకటి మాట్లాడాడండి. ఇప్పుడు నా తమ్ముడిని సంహరించినటువంటి నారాయణుడిని నేను సంహరిస్తాను కాబట్టి వెతుకుదాం పదండి అన్నాడు. ఆయన ఉన్న స్థానం వెతికాడండి, ఎక్కడా కనబల్లా. భూలోకంలో వెతికాడు, బ్రహ్మలోకంలో వెతికాడు, గోలోకంలో వెతికాడు, వైకుంఠానికి వెళ్ళాడు, కైలాసానికి వెళ్ళాడు. ఎక్కడ నారాయణుడు అన్న మాట కానీ నారాయణ రూపం కానీ కనబడలేదండి. వెతికి వెతికి విసిగిపోయి వచ్చి ఒక మాట అన్నాడు, భగవంతుడికి కొన్ని స్థానాలు ఉన్నాయి, బలం. ఆ బలాన్ని తీసేస్తే ఒక చెట్టును కొట్టాలి అంటే రొమ్మలన్నీ కొట్టుకొని చెయ్యక్కర్లా. చెట్టుని చంపాలంటే మొదల దగ్గర ఉన్నటువంటి వేర్లు కొల్లబెట్టేస్తే చెట్టు ఆటోమేటిక్గా పడిపోతుంది. అలాగే భగవంతుడిని తెగ్గొట్టాలంటే కొన్ని స్థానాలు భగవంతుడు ఉన్నాయి. ఆ స్థానాలకి మనం ఇబ్బంది పెడితే పైన ఉన్నటువంటి భగవంతుడు ఖచ్చితంగా పడిపోతాడు. ఏమన్నాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, ధర్మ పదవియందు, విప్రులందు, తవిలినాయందు. భగవంతుని నమ్ముకున్నటువంటి భక్తులకి హింస పెట్టడం, భగవంతుడికి ఆధారమైనటువంటి ఆలయాలు కూలగొట్టడం, వేదానికి ఇబ్బంది పెట్టడం, గోవుల్ని విపరీతంగా హింసించడం, యజ్ఞాలు యాగాలు జరగకుండా ఉంచడం, ఇవి కానీ ఆపేస్తే దేవుడన్నవాడు ఎక్కడున్నా ఖచ్చితంగా పడి తీరుతాడు అని చెప్పాడు. భగవంతుడి స్థానాలు ఇవ్వండి. ఇందులో ఏ స్థానాన్ని మనం రక్షించినా భగవంతుడి కృప మనకు దొరుకుతుందండి. చూడండి, అంటే ఒక పరమ భాగవతోత్తముని నువ్వు పెంచినా అది భగవత్ కృపే నీకు దొరుకుతుందని చెప్పారండి భాగవతంలో. అలాగే ఒక గోవుని రక్షించిన దేవతా కృప దొరికినట్టే. ఒక గ్రంథానికి నువ్వు రక్షించి అది చదివేటట్టుగా చేయించినా ఆ కృప నీకు దొరుకుతుందని చెప్పాడండి. ఒక భగవంతుడికి ఆలయంలో ఒక సేవ చేసినా భగవత్ కృప దొరుకుతుంది అన్నాడండి. అదిగో హిరణ్యకశిపుడి యొక్క రాజ్యంలో ఎక్కడ ఇటువంటివి లేకుండా పోయాయి. నారాయణ అందామంటే భయం, స్వాహాకారం ఇద్దామంటే భయం, ఒక యజ్ఞం చేద్దామంటే భయం, ఒక గ్రంథం చదువుదామంటే భయం. వీనేం చెప్పాడు, ఏదైనా సరే స్వాహాకారం వచ్చిందంటే అగ్నిముఖంగా ఓం హిరణ్యకశిపాయ స్వాహ అనమంటున్నాడు. అంటే ఆ హవిస్సు కూడా తనకే దక్కాలి. ఒకవేళ ఎవరైనా మంత్రం చదివితే ఓం హిరణ్యకశిపాయ నమః అంటూ అనమంటున్నాడు. ఇలా నారాయణ నామస్మరణం లేకుండా తన రాజ్యంలో అందరిని కూడా నారాయణ నామస్మరణానికి దూరం చేసేసాడు. అయితే తాను కనిపెట్టలేకపోయాడండి. తన ఇంటిలోనే తన ముసలం బయలుదేరిందన్న విషయాన్ని హిరణ్యకశిపుడు గుర్తించలే. బయట చూశాడు తప్ప ఇంట్లో ఏం జరుగుతుందా, సంఘటన, కొడుకు పుట్టాడు, వాడి పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచన చేయలేదండి. ప్రహ్లాదుడు పెరిగి పెద్దవుతున్నాడండి. వాడెలా ఉన్నాడు, హిరణ్యకశిపుడు అందరినీ హింస పెడుతున్నాడు, ఎవరి దగ్గరైనా గొప్ప వస్తువు ఉంటే తెచ్చుకుంటున్నాడు. కానీ ప్రహ్లాదుడో తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబు జరుపువాడు, పెద్దల గొడగొన్న భృత్యుడి కైబడి చేరి నమస్కృతులు చేయువాడు, కనుదోయికి అన్యకాంతలు అడ్డంబైన మాతృభావన చేసి మరలవాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగాన చింతించువాడు, సములియడ సోదర స్థితి జరుపువాడు, దైవతములందు గురువులు తలుచువాడు, లీలలందు బొంకు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ప్రహ్లాదుడి పెంపకాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్పారండి. ఈ పద్యంలో ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను రాజుని, వాళ్ళెవరో మామూలు వాళ్ళని చూసేవాడు కాదంటే ప్రహ్లాదుడు. లేనివాడిని చూస్తే మనసు కరిగిపోయి అది లేనివాడి యొక్క లేనితనాన్ని తీసేసేవాడంట. అలాగే పెద్దలు కనబడితే ఎలా నమస్కారం పెట్టేవాడు, ఏదో ఎలా నమస్కారం పెట్టడం కాదటండి, భృత్యుడు కైబడి చేరి నమస్కృతులు చేయువాడు. అంటే యజమాని దగ్గర జీతాన్ని పుచ్చుకొని కుటుంబాన్ని పెంచుకున్నవాడు యజమాని కనబడితే ఎలాగైతే వంగి వంగి నమస్కారం పెడతాడో, పెద్దలు కానీ కనబడితే ప్రహ్లాదుడు అలా నమస్కారం పెట్టేవాడంట. అంతే ఆడపిల్లలు కనబడితే మాతృస్వరూపంతో చూసుకునేవాడంట. చూడండి ప్రహ్లాదుడికి ఎటువంటి గుణాలు వచ్చాయో. అందుకే ఈ లోకంలో చాలా భయంకరమైనది ఏది అంటే ఈ కన్నే భయంకరమైనదండి. మనకి చూడండి, మనం ఇల్లు కట్టుకుంటామండి, మంచి ప్రధాన ద్వారం పెట్టుకుంటాం, అంటే గుమ్మం మంచిది పెట్టుకుంటాం, మంచి గట్టిగా బలమైనటువంటి తలుపులు పెట్టుకుంటాం. ఎందుకు, ఈ గుమ్మం గుండా ఎవరైనా వస్తే, తెలియని వాళ్ళు వస్తే మనకి ఇబ్బంది అవుతుందని. ఇంకా మరికొద్ది ముందుకెళ్ళి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, ఇంట్లోకి అనుమతి లేనిదో లోనకి ప్రవేశించకూడదు అని చెప్పి బోర్డులు కూడా పెడుతూ ఉంటామండి. ఇంకా ముందుకు వెళితే దానికి సేఫ్టీ గేట్లు కూడా చేయించుకుంటామండి.
ఎందుకంటే ఈ ద్వారం గుండా మనకు తెలియని వాడు ఎవరైనా లోనకు వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. మరి ఒక ద్వారం గుండా లోనకు వస్తే నీకు అంత ఇబ్బంది అవుతుందని చెప్పి నువ్వు జాగ్రత్తలు పడుతున్నావే. భగవంతుడు ఈ శరీరానికి 5 ద్వారాలు పెట్టాడండి. 5 ద్వారాలు పెట్టాడు. కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం. ఈ 5 ద్వారాలను శరీరానికి భగవంతుడు పెట్టాడండి. నాయన ఒక ద్వారం గుండానే తెలియని వ్యక్తి లేదంటే చెడ్డ గుణాలు కలిగిన వ్యక్తి వస్తే ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. మరి 5 ద్వారాలు కలిగినటువంటి ఈ శరీరాన్ని నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంచుకోకపోతే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలని అరిషడ్ వర్గాలు లోనకు ప్రవేశిస్తే ఈ 5 ద్వారాలు కలిగిన శరీరం దెబ్బతింటుందని చెప్పారండి. చూడండి, ఒక ద్వారం గుండా మామూలు వ్యక్తి వస్తే ఇంటికి ఇబ్బంది. ఈ 5 ద్వారాలు ఉన్నాయండి. ఈ 5 ద్వారాల గుండా ఈ అరిషడ్ వర్గాలు కానీ లోనకు వస్తే చాలా ఇబ్బంది అండి. అయితే మీరు అనొచ్చు, ఏమండి మరి త్యాగం కోసం కదా మీరు మాట్లాడుతున్నారు, అరిషడ్ వర్గాలు ఏమో నా మీదకే వచ్చాయి, నాలో ఉండిపోతే ఈ లోకంలో ఎవరికి అరిషడ్ వర్గాలు బాధించవు కదా అని మనం అనుకోవచ్చు. అరిషడ్ వర్గాలు చేసే పని ఏంటో తెలుసా? అవి లోనకు ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేస్తాయండి. కానీ వచ్చేటప్పుడు ఏం చేస్తాయి? తమకున్నటువంటి గుణాన్ని లోనే ఉంచుతాయండి. చూడండి, మలమూత్రశాలలు ఉంటాయండి. మలమూత్రశాలలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ మలాన్ని మూత్రాన్ని విసర్జించి వచ్చేస్తారండి. వచ్చేసి ఎలా వస్తారు? అవసరమైతే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, మళ్ళీ తాను వచ్చేస్తాడు. అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోతాడండి. కానీ తాను విసర్జించిన మలమూత్రాదులు తాలూకు వాసన మాత్రం అక్కడే ఉండిపోతుందండి. ఏమండి? అంతే కదా. అలాగే ఈ అరిషడ్ వర్గాలనే కామక్రోధాలు కానీ మనలో ప్రవేశిస్తే మళ్ళీ అవి వచ్చేస్తాయండి. కానీ వాటి తాలూకు వాసన మాత్రం శరీరంలోనే విడిచిపెట్టేస్తాయండి. అవి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ విషయాన్ని. అరిషడ్ వర్గాలు లోనకు ప్రవేశించి ఏం చేస్తాయి? నిన్నేం ఇబ్బంది పెట్టవు. వాటి గుణాన్ని అక్కడ విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోతాయండి. చూడండి, 5 ద్వారాలు ఇబ్బంది పెడతాయి. అసలు 5 ద్వారాలు కాదండి, 2 ద్వారాల గుండా ఇబ్బంది పడినటువంటి ఒక మహావీరుడు ఉన్నాడండి. ఎవరు? రావణాసురుడు అండి. 2 ద్వారాలే. ఏమంది శూర్పణఖ? రామచంద్రమూర్తిని చూసి రాముణ్ణి కామించి కోరుకుందండి. లక్ష్మణస్వామి చెవి ముక్కులు కోసేసాడండి. కోసేస్తే వెంటనే రావణాసురుడి దగ్గరికి వచ్చిందండి. వచ్చి ఏమంది? అన్నా, నువ్వు యథార్థంగా నువ్వు గొప్ప సౌభాగ్యవంతుడివి అనుకుంటున్నావు, కానీ సౌభాగ్యం నీ దగ్గర లేదురా. నీ కీర్తి ఎలాంటిదంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి పడవకి కిందని రంధ్రం పడితే ఎలాగైతే కొద్దిగా నీరు చేరిపోయిన తర్వాత పడ మునిగిపోతుందో అలాగే నీ కీర్తి అనే పడవకి రంధ్రం పడింది. రాముడనే రంధ్రం ఒకటి వచ్చేసిందిరా. అదిగో జనస్థానంలో ఉన్నాడు, ఆయన కానీ వచ్చాడా నీ కీర్తి మొత్తం కూడా సముద్రంలో మునిగిపోయినటువంటి పడవలా ఉంటుందని చెప్పాడు. అంటే కొన్నాళ్ళకి కనబడదు అని చెప్పాడు. అంటూ ఒక మాట అన్నాడండి, నువ్వు గొప్పవాడివి అనుకుంటున్నావు, నీకు చాలామంది భార్యలు ఉన్నారు, కానీ ఈ లోకంలో గొప్పతనం ఎక్కడుందో తెలుసా? రాముడు పక్కన ఒక ఆవిడ ఉందిరా, ఆవిడ పేరు సీత. యస్య సీత భవేద్ భార్య యాంచ హృష్ట్వా పరిస్వజేత్ అది జీవేత్సు సర్వేషు లోకేశ్వసి పురంధరాత్ అని చెప్పిందండి. ఎవడు సీతకు భర్త అనిపించుకుంటాడో, ఎవడు సీత ఆలింగనాన్ని పొందుతాడో, ఎవడు సీతమ్మ యొక్క ప్రేమను చూరగొంటాడో వాడు ఈ 3 లోకాలలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యాల కన్నా దేవేంద్రుడి కన్నా గొప్పవాడు అని చెప్పిందండి. ఎవరు? శూర్పణఖ. అంతటి సీతను కానీ నీ పక్కన తెచ్చి పెట్టుకుంటే నీ కీర్తి ఇంకా ప్రకాశిస్తుంది, కాబట్టి ఆవిడని తెచ్చుకో అన్నాడండి. అదిగో చెవిలోకి ఒక మాట వెళ్ళిందండి. చెవిలోకి వెళ్ళినటువంటి మాటని వెంటనే రావణుడు ఏమనుకోవాలి? ఎవరో వచ్చారంటున్నావు, నారచీరలు కట్టుకుంటానంటున్నావు, ఆయన ఊసి నాకెందుకు అని చెప్పి అనుంటే కథ వేరే అండి. ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి మాటని లోనకు పంపించాడండి. వెంటనే సమావేశంలో ఉన్నాడు, మంత్రులందరినీ లేపేశాడంట. లేపేసి మీరు అందరూ వెళ్ళిపోండాయా, నేను ఇంట్లో కొద్దిగా కార్యక్రమాలు ఉన్నాయి, నేను చేసుకొని వస్తానని చెప్పాడు. చేసుకొని వస్తానని చెప్పి తన మంత్రిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. దేనికి? సీత గురించి అంత గొప్పగా నా చెల్లి చెప్పింది, ఆవిడ్ని తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరాడండి. చెప్పాడండి మారీచుడు, నాయన వద్దు, సులభాహు పురుష రాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్తు ప్రత్యస్వ వక్త శ్రోత ఆచ దుర్లభ. ఒరే, ఈ లోకంలో చెడు చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు, కానీ మంచి చెప్పేవాడు ఒక్కడే ఉంటాడు. వాడి మాట ఎవడు వినడు. చెడు చెప్పేవాళ్ళు 100 మంది ఉంటే 1000 మంది వింటారండి, కానీ మంచి చెప్పేవాడు ఒక్కడున్నా వాడి మాట ఒక్కడు కూడా కనీసం వినడు.
కాబట్టి రాముడు జోలికి సీతమ్మ జోలికి నువ్వు వెళ్ళకురా అని చెప్పింది. ఆయన వెళ్ళలేదండి, వెళ్ళాడు. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వెళ్ళాడు. సీతమ్మను చూసేసరికి తనకు ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకు? అంతవరకు అటువంటి సౌందర్యాన్ని రావణుడు చూసి ఎరుగడని ఒకే మాట అన్నాడండి, ఏమ్మా హ్రీం కీర్తిం శ్రీ శుభా లక్ష్మీ అప్సరావా శుభానన భూతిర్వాత్వాం వరారోహే రతిర్వా స్వైరుచారిణి. అమ్మ ఎవరమ్మా నువ్వు? అసలు దేవకాంతలతో సమానమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నావు. బ్రహ్మగారు నిన్ను సృష్టించిన తర్వాత ఆడవాళ్ళను తయారు చేయడం మర్చిపోయాడు అన్నంత రూపవతిగా ఉన్నావు. నువ్వెవరు? ఈ భూలోకంలో తిరగడానికి వచ్చినటువంటి రతీదేవివా? నీ యొక్క అందం నా కన్నుకి మైమరిపిస్తుంది. నీ శరీరం నాకు కావాలని అపేక్షగా ఉందని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడాను. ఒకటి చెవుల ద్వారా విన్నాడు, శూర్పణఖ ద్వారా ఒక ద్వారం గుండా లోనకి కామం ప్రవేశించింది. 2 కళ్ళతో చూశాడండి, మోహం కలిగిందండి. దీని ద్వారా మనసుకు మోహం వెళ్ళిపోయిందండి. ఈ 2 వల్ల ఏమి తిన్నాడు? సీతమ్మను ఎత్తుకొచ్చాడండి. తల్లి చెప్పింది కైకసి, ఒరే నీకు ఎన్ని భోగాలు ఉన్నాయి, ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, తప్పురా, అంతటి మహాసాధ్వీమ తల్లి అని చెప్పి నేను విన్నాను, కాబట్టి నువ్వు ఆ అగ్నిని ముట్టుకోకు అని చెప్పిందండి. తండ్రి విశ్వశ్రవ బ్రహ్మ చెప్పాడండి. భార్య మండోదరి చెప్పిందండి, ఏమండి మనకి ఎందుకండి అని చెప్పి. అయినా నల్ల తమ్ముడు విభీషణుడు చెప్పాడు, విభీషణుడిని గెంటేశాడు. ఏమైంది? తన కడుపున పుట్టినటువంటి అక్షయ కుమారుణ్ణి హనుమ చేతుల్లో చంపేశాడు. తన కడుపున పుట్టినటువంటి ఇంద్రజిత్తుని యుద్ధంలో లక్ష్మణుడి చేతిలో చంపుకున్నాడండి. తన 10 తలలు తెగిపోయి నిరాధారిగా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. చూడండి, రావణుడు లాంటి పరాక్రమవంతుడు 2 ద్వారాల గుండా వెళ్ళినటువంటి కామము మోహం వల్ల పతనం అయిపోయాడండి. హనుమ చెప్పాడండి ఈ మాట. బ్రహ్మాస్త్రంతో బంధింపబడిన తర్వాత సభలోకి వచ్చాడండి. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వేశాడు, బంధింపబడినట్టుగా నటించాడు. హనుమని బంధించదండి బ్రహ్మాస్త్రం, ఆయనకి వరం ఉంది. అయితే వచ్చిన తర్వాత రావణుని చూస్తే హనుమి మాట అన్నాడండి, అబ్బా ఏమి తేజస్సురా, అహో రూపం మహోధైర్యం మహో సత్యం మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త. ఏమి రూపం, ఏమి తేజస్సు, ఏమి తపస్సు, నువ్వు నడిచి వస్తూ ఉంటే దేవేంద్రుడు నడిచి వచ్చినంత టీవీగా ఉందిరా. ఈ ఒక్క అవలక్షణంగాని లేకపోతే నేను పూజిస్తున్నటువంటి నా రాముడితో సమానమైనటువంటి కీర్తిని నువ్వు పొందుతావు అన్నాడండి. వినలే, తోకకు నిప్పటి నుంచి పంపించాడు, పక్కన పెట్టండి. అంటే 2 ద్వారాల గుండా వెళ్ళినటువంటి కామము మోహమే రావణుని భ్రష్టు పట్టించేస్తే కలియుగంలో 5 ద్వారాలకి వశుడైపోయి ఉన్నామండి మనం అందరం కూడా. కన్ను చూసింది కావాలంటున్నాం, విన్నదేదో పొందాలనుకుంటున్నాం, శరీరానికి ఎప్పుడు ఎన్ని సుఖాలు అందిస్తున్నా ఇంకా దీనికి సుఖ పెట్టడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇన్ని ద్వారాలకు వశుడైపోయినటువంటి మన బ్రతుకులు ఎలా ఉంటాయి? అదే రామాయణంలో లక్ష్మణుడు ఉద్ధరించినటువంటి తీరు చూడండి. అదే 2 సంఘటనలండి. లక్ష్మణస్వామి సీతమ్మ తల్లితో వచ్చాడండి. రామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణుడే వచ్చారండి. అక్కడ ఎవరు లేరండి. 14 సంవత్సరాల పాటు రామలక్ష్మణులు సీతమ్మతోనే ఉన్నారండి. అక్కడేం బాత్రూములు లేవు, అక్కడేం స్నానాల గదులు లేవు, బయటే స్నానం చేయాలి. చూడకూడని రీతిలో చూడడానికి కూడా ఒక్కొక్కసారి అవకాశం ఉంటుందండి, అది అడవి కాబట్టి. అటువంటిది లక్ష్మణస్వామి సీతమ్మను చూసినా రాముడు పరీక్షించాలనుకున్నాడండి. ఎందుకంటే అంతటి అందగత్తి రావణాసురుడు లాంటి వాడు. మండోదరి అంటే మామూలుగా అనుకున్నారా? సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం అండి మండోదరి. మయూరధ్వజుడు తపస్సు చేశాడండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోనాయన అన్నాడండి. నీలాంటి కూతురు నాకు కావాలి అన్నాడండి. శ్రీ మహావిష్ణువు తన వక్షస్థలంలో ఉన్నటువంటి చందనాన్ని తీసి బొమ్మగా చేసి ప్రాణ ప్రతిష్టాపన చేసి ఇచ్చాడండి. మండోదరి అంటే హృదయం నుంచి పుట్టిందండి. శ్రీ మహావిష్ణువు హృదయంలో ఎవరు ఉంటారండి? లక్ష్మీదేవి ఉంటుందండి. ఇలా చందనం తీస్తే అమ్మవారి ఒంటి నుంచి చందనం వస్తే బొమ్మ చేసి మండోదరిగా చేసి ప్రాణప్రతిష్ఠ చేశాడండి. కాబట్టి మండోదరి కూడా సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే. అందుకే సీతమ్మ తల్లిని వెతుకుతున్నప్పుడు హనుమ ముందు మండోదరిని చూశాడండి, గంతులు వేసేసాడండి. ఓ సీతమ్మ తల్లిని చూసేసాడని చెప్పి ఆ స్తంభాలు ఎక్కాడు, మీదకి ఎక్కాడు, కిందకి ఎక్కాడు, అల్లరబెట్టాడండి. దొరికింది సీతమ్మని తరువాత తెలుసుకున్నాడు. అయితే మరి అటువంటి సీతమ్మ తల్లిని లక్ష్మణుడు ఎలా చూశాడో లోకానికి చెప్పాలనుకుని రాముడు పరీక్ష పెట్టాలనుకున్నాడండి. ఎప్పుడు పెట్టాడు? కిష్కింధకాండలో పెట్టాడండి. కిష్కింధకాండలో సుగ్రీవుడితో అగ్ని సంబంధంగా స్నేహం కుదిరిన తర్వాత
సుగ్రీవుడు ఒక మూట తెచ్చి ఇచ్చాడండి. స్వామి, ఎవరో రాక్షసుడు ఒక స్త్రీని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఈ ఋష్యమూక పర్వతంలో మేము ఉన్నాం. ఆవిడ తన కొంగు చీల్చి కొన్ని ఆభరణాలు కట్టి ఇదిగా వదిలేసింది. ఈ మూట కానీ నువ్వు వెతుకుతున్న సీతమ్మవేమో ఒక్కసారి చూడు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ మూటను చూశాడో రామచంద్రమూర్తి వల ఏడుస్తున్నాడండి. కళ్ళంతా నీరు, బొగ్గల నుంచి జారిపోయి కిందకు జారుతుందంట. ఎందుకు? ఇవి నా భార్య సీతమ్మ కట్టుకున్నటువంటి చీర యొక్క వస్త్రఖండమే, నా భార్యని ఎవడో చంపేశాడు అని చెప్పి రాముడు ఏడుస్తున్నాడంట. కాదయ్యా, ఈ ఆభరణాలు చూడు ఒక్కసారి అన్నాడంట. వెంటనే ఆభరణాల మూటని లక్ష్మణ స్వామికి ఇచ్చాడంట. లక్ష్మణ, ఒక్కసారి ఆభరణాలు చూడరా, ఇవి నీ వదినవో కావో ఒక్కసారి నిర్ధారణ చెయ్యి అన్నాడు. లక్ష్మణుడు ఆ మూట విప్పి కొన్ని ఆభరణ తీశాడు. నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురచ్చభిజానామి నిత్యం పాదాభివందనాత్. కేయూరు తీశాడు. అన్నయ్య, ఇవి ఆడవాళ్ళు దండలకు పెట్టుకున్నటువంటి దండవంకీలు అన్నయ్య. నాహం జానామి కేయూరే, ఇవి సీతమ్మ పెట్టుకున్నట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. నాహం జానామి కుండలే, ఇంకొకటి తీశాడంట, చెవికి పెట్టుకున్న ఆభరణాలు. అన్నయ్య, ఇవి కుండలాలు అన్నయ్య, ఇవి సీతమ్మ పెట్టుకున్నట్టుగా నేను ఎప్పుడూ చూడలేదు అన్నాడు. నూపురచ్చభిజానామి, కాలి మెట్టెలు తీశాడంట. అన్నయ్య, ఇవి ఖచ్చితంగా నా తల్లి వదిన పెట్టుకున్నటువంటి మెట్టెలే అని చెప్పాడు. ఒరే, ఎలా కనిపెట్టావురా? నిత్యం పాదాభివందనాత్, నేను రోజు ఆవిడ పాదాలకు నమస్కారం చేస్తుంటే ఈ మెట్టెలు చూసేవాడిని అన్నాడు. ఏమండి, మనం వాస్తవంగా చూడండి, లక్ష్మణుడు సీతమ్మ తల్లిని ఎప్పుడు చూడలేదా? గుహుడు దగ్గరకు వచ్చినప్పుడు ముందు రాముడు నడిచాడు, వెనక్కి లక్ష్మణుడు నడిచాడు, ముందు సీతమ్మ ఉందండి మధ్యలో. అప్పుడు వెనక భాగాన్ని చూశాడుగా. అగ్రత ప్రియే రామ సీత మధ్యే సుమధ్యమ ప్రస్తుతస్తు ధనుస్వాణి లక్ష్మణో అనుజగామ. వెనక్కి లక్ష్మణుడు చూస్తే నడుస్తూ ఉంటే సీతమ్మ తల్లిని లక్ష్మణుడు చూశాడు. పడవెక్కినప్పుడు లక్ష్మణుడు ముందెక్కాడు, సీతమ్మను ఎక్కించాడు, ముందు భాగాన్ని చూశాడు. మరి చూడలేదంటారే అంటే చూసిన మనసుకు అంటించుకోలేదండి. దేన్ని మనసుకు అంటించుకున్నాడు? నిత్యం పాదాలను మనసుకు అంటించుకున్నాడు. కాబట్టి ఆ పాదాలకు ఉన్నటువంటి మెట్టిల్ని చూశాడు, అవే గుర్తుపెట్టాడండి. అదే రావణుడు విన్నదాన్ని చూసిన దాన్ని కావాలని కోరుకున్నాడండి. అదే లక్ష్మణుడు విన్నదాన్ని చూసిన దాన్ని కాదయ్యా, ఏది ఎలా చూడాలో తెలుసుకుని ఆ పాదాన్ని తల్లి స్థానంతో చూశాడు. కాబట్టి లక్ష్మణుడు రాముడు పక్కన ఎప్పటికీ ఉండి మనందరి చేత పూజలు అందుకునే స్థితికి ఎదిగిపోయాడండి. అంటే నువ్వు చూసినటువంటి చూపు బట్టి ఉంటుంది అని చెప్పారండి. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఏం చేశాడు? అందరికీ వేదాంతం చెప్పాడు. తన దగ్గరకు వచ్చేసరికి మాత్రం చావులేని వరాన్ని కోరి నారాయణుని సంహరిద్దామని చెప్పి బయలుదేరాడు. అదిగో ఇంట్లోనే అనునిత్యం కూడా నారాయణ నామస్మరణ చేసినటువంటి ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు నారాయణ నారాయణ అంటున్నాడండి. నారాయణ అంటుంటే చిన్నప్పుడు మాటలు కదండి. తండ్రి అనేవాడంట, ఒరే తప్పురా, మనకు నారాయణ అనకూడదు, మనకి నారాయణుడు ద్వేషి, మీ పినతండ్రిని మీ చిన్నాన్నను చంపినటువంటి పరమ అదుపుడు, అటువంటి వాడి మీద మనం కోపాన్ని తీర్చుకోవాలి తప్ప ఆయన స్మరణ చేయకూడదు అన్నాడండి. అని చెప్తే గురువుల దగ్గరికి పంపించాడు. చంద్రుడు అమర్కుడిని పిలిచి వీడికి నారాయణ నామస్మరణాన్ని మరిపించేటట్టుగా చెయ్యండి అని చెప్పారండి. గురువులు ఎన్నో పాఠాలు చెప్పారండి. చాలా కాలం అయిపోయింది. తండ్రికి ఉత్సాహం కలిగిందంట, నా కొడుకు చదువుతున్నాడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఏం నేర్చుకున్నాడో. ఎవరి తండ్రే కదండి, ఎంత హిరణ్యకశిపుడు రాక్షసుడైతే మాత్రం పిలుచుకోరమ్మన్నారండి. కొడుకుని తీసుకొచ్చి నించోబెట్టారండి. ఏనన్నా గురువుగారు ఏమైనా నేర్పారా అంటే, నాన్నగారు గురువులు ఎన్నో పాఠాలు నేర్పారు, చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్న, చదివించిన నన్ను గురువులు నన్ను ఎన్నో విద్యలు నేర్పారు, అర్థశాస్త్రం నేర్పారు, కామశాస్త్రాన్ని నేర్పారు, మోక్షశాస్త్రాన్ని నేర్పారు, ఎన్నో నేర్పారు నాన్న. కానీ వాళ్ళు నేర్పినవి వాళ్ళు నేర్పారు, నేను నేర్చుకున్నాను. కానీ చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఆ మర్మాన్ని కూడా చదివాను అన్నాడండి. చిన్న అనుమానం వచ్చిందండి. మర్మాన్ని చదవడం ఏంటి, ఏం మర్మం చదివావో ఒక్కసారి చెప్పరా నాన్న అని చెప్పి కొడుకుని ఎత్తుకొని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడంట. ఒరే నాన్న, నువ్వు చదివిన దాంట్లో, నువ్వు నేర్చుకున్న దాంట్లో ఒక మంచి పద్యం సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టేటట్టుగా నువ్వు చదవాలి. ఎందుకు?
కొడుక్కి ఒక మాట వస్తే ఆ మాట విని అందరూ ఆనందపడిపోతూ ఉంటే అది తల్లి తండ్రికి ఒక ఆభరణంరా. అనుదిన సంతోషనంబులు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణంబులు తనయుల సంభాషణంబులు జనకులకు కర్ణయుగులి సద్భూషణంబులు అన్నారండి. ఒరే, తల్లి తండ్రికి ఏది ఆభరణో తెలుసా? తల్లి తండ్రికి ఏది గొప్ప కారులో తిరిగినంత ఆనందం ఇస్తుందో తెలుసా? కొడుకుని 10 మంది పొగిడితే ఆ పొగట్టు ద్వారా వచ్చినటువంటి శబ్దం కానీ తల్లిదండ్రులు చెవులకు పడితే వాళ్ళు ఆభరణాలు ధరించినంత ఆనందం కలుగుతుంది, వాళ్ళు పెద్ద పెద్ద మిద్దుల్లో నిద్రపోయినంత సంతోషం దొరుకుతుందిరా. కాబట్టి అటువంటి మంచి మాట ఒకటి పలుకు అన్నాడు. ఆయన అన్నాడు, నాన్న మంచి మాట పలకమంటున్నావు అని చెప్పి ఎల్ల శరీరదారులకి ఇల్లని చీకటి నూతి లోపలం త్రెల్లక వీరు నేనని మతిభ్రమణమున కిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండిటి మేలు నిశాచరాగ్రిణి అన్నాడండి. నేర్చుకున్న పద్యమేదో మంచిది చెప్పరా అంటే ఈయన ఈ పద్యం చెప్పాడు. ఏ పద్యం? ఎల్ల శరీరదారులకి ఇల్లడి చీకటి నూతి లోపలం త్రెల్లక. నాన్న, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా పుడుతూ ఉంటాడు. పుట్టిన ప్రతివాడు సంసారం అనే నూతిలో పడిపోయి ఇదే శాశ్వతం అనుకొని ఇదే నిత్యం అనుకొని చెప్పి జీవిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అది శాశ్వతం కాదు. ఈ సృష్టి ఎలాంటిదంటే సర్కస్ వాడు చేసినటువంటి మ్యాజిక్ లాంటిదని చెప్పాడండి. సర్కస్ వాడు చూడండి ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ₹1 తీసి దాని నుంచి ₹100 తీస్తాడండి. ఒక మనిషిని 2 ముక్కలు చేస్తాడండి. లేదంటే ఒక అత్తర బాటిల్ తీసి అందులో ఎన్నో రంగురంగులైనటువంటి కాగితాలు తీస్తాడండి. మనం అందరం చప్పట్లు కొడతాం. ఎందుకు? ₹1 నుంచి 100 తీశాడు, ఒక మనిషిని 2 ముక్కలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడని మనం చప్పట్లు కొడతామండి వాటిని చూసి. కానీ ఇంద్రజాలికుడికి మాత్రం తెలుసు ఇవన్నీ అబద్ధమే, ఇవన్నీ అబద్ధమే, ఇవి ఉండేవి కాదని చెప్పి ఇంద్రజాలికుడికి తెలుసండి. కానీ మనకు తెలియక మనం చప్పట్లు కొడుతూ ఉంటాం. ప్రహ్లాదుడు అది చెప్తున్నాడు. ఎల్ల శరీరదారులకు జిల్లని చీకటి నూతు లోపలం త్రెల్లక వీరు నేనని మతిభ్రమణమున కిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చుతారడవి నుండి మేలు నిశాచరాగ్రిని. నాన్న, నారాయణుడు అన్నవాడు ఈ సృష్టిని ఎలా చేశాడు? ఇంద్రజాలికుడు ఎలాగైతే లేనిదాన్ని సృష్టించి మన కంటికి ఆనందం కలిగించేటట్టుగా చేస్తున్నాడో, నారాయణుడు కూడా చూస్తున్నటువంటి ప్రతి వస్తువు, కదులుతున్నటువంటి వస్తువు, కదలనటువంటి వస్తువు ఇంద్రజాలికుడి మ్యాజిక్ చేసినట్టుగా చేస్తున్నాను నాన్న. ఇవేవి శాశ్వతంగా ఉండేవి కావు. ఏది శాశ్వతం? విష్ణువును హృదయములో పెట్టుకున్నవాడే నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతాడు అని చెప్పి పద్యం పాడాడండి. వెంటనే కొడుకుని ఇలా ఎత్తి పక్కకు పడేసాడండి. ఏరా, ఎవడు నేర్పారు నీకు ఈ విద్యలు? ఎవడు చెప్పాడు నారాయణుడు గొప్పని? ఈ సృష్టిని నారాయణుడు చేస్తున్నాడా? నీకెవరు చెప్పారా ఈ పసిప్రాణిలో? నాకును చూడక చోద్యమయ్యేది కదా నా తండ్రి. ఈ బుద్ధితా నీకు లోపల తోచినో, పరుల దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భార్గవులు పలికిరో, ఈ దానవ శ్రేణికి వైకుంఠుండు కృతాపరాధుండు అతని వర్ణింప నీకేటికి. ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉందిరా, అసలు ఎవరు నేర్పారు నీకు ఈ విద్యలు? గురువు గారు నేర్పారా? మన శత్రువులు గారు నేర్పుతున్నారా? లేదంటే చండుడు అమర్కులు ఏమైనా నేర్పుతున్నారా నాకు తెలియకుండా? అసలు నాకు ఆశ్చర్యంగా ఉందిరా, మనకు శత్రువైనటువంటి నారాయణుని నీ హృదయంలోకి ఎక్కించిన వాడు ఎవడో నాకు చెప్పు అన్నాడు. చెబితే నేను వాడి యొక్క సంగతి చూస్తాను అన్నాడు. చూస్తానని చెప్పి గురువులకి మళ్ళీ చెప్పాడు, వీడికి ఇలా కాదయ్యా, కామశాస్త్రాన్ని నేర్పించండి అని చెప్పాడు. తీసుకెళ్ళిపోయారు గురువులు, చంద్రుడు అమర్కుడు తీసుకువెళ్ళిపోయి చాలా కాలం ఉంచాడండి. ఎందుకు తిరిగి వచ్చేటప్పుడు ఎందుకైనా మంచిదని అమ్మ దగ్గరికి ముందు తీసుకెళ్లారండి, లీలావతి దగ్గర. ఎందుకంటే తల్లి దగ్గర మనసు విప్పి మాట్లాడతారండి పిల్లలు. వీడు ఏం చెప్తాడా అని చెప్పి లీలావతి దగ్గర తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి చెప్పాడంటండి, హిరణ్యకశిపుడే గొప్ప, ఆయనే సర్వ సృష్టికి అధిపతి అని ఇవన్నీ చెప్తున్నాడు అంటుంది. చంద్రుడు అమర్కులు సంతోషించారండి. నాయన, ఇప్పటికి నీకు తెలిసి వచ్చిందిరా, పద మీ నాన్న దగ్గరికి వెళ్దామని చెప్పి మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గర తీసుకొచ్చారండి. తీసుకొస్తే ఆయన నేర్చుకున్నావా? ఆయన గురువుగారు నేర్పారండి. ఏదో ఒక మంచి పద్యం చెప్పరా అన్నాడన్న. అన్న, నారాయణుడు మాట లేని పద్యం చెప్పు, నారాయణుడు స్మరణ లేని పద్యం చెప్పు, నారాయణుడు అంటే ద్వేషం కలిగేటట్టుగా నువ్వు ఒక మంచి పద్యం చెప్పు అన్నాడండి. ఇన్ని మాటలు మాట్లాడితే ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న, మందార మకరంద మాధుర్యమును తేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకిని వీచుకలు తూగు రాయించుచెనునే తరంగిణులకు లలిత రసాల పల్లవి కాది అయి కోయిలు చేరునే కూటజములకు
పూర్ణేందు చంద్రికా స్మరిత చకోరకంబగునే సాంద్రనీహారంబులకు అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత్త చిత్త మేరీతి చారనేర్తు వినత గుణశీల మాటలు వేయునేలా అని చెప్పేశాడండి. నాన్న ఎందుకు 1000 మాటలు మాట్లాడతావు నాకు? నారాయణుడు వద్దని. అసలు మందార పువ్వు మకరంద పువ్వు మకరందాన్ని గ్రోలినటువంటి ఆ మందాకిని తీరంలో విహరించినటువంటి తుమ్మెదలు గండు పువ్వుల మీద వాళ్తాయా? వాలవు నాన్న. అలాగే దేవనదిలో నీరు తాగడానికి అలవాటు పడినటువంటి రాజహంసలు బురద గుమ్ములో నీళ్లు తాగుతాయా? పౌర్ణమి చంద్రబింబంలో వచ్చినప్పుడు పడుతున్నటువంటి ఆ మంచుని తాగడానికి అలవాటు పడినటువంటి చకోర పక్షులు కేవలంగా రోజు పడుతున్నటువంటి మంచును తాగుతాయా? ఎలాగైతే అవి తాగవో, నారాయణ నామస్మరణానికి అలవాటు పడిపోయినటువంటి ఈ చెవులు, ఈ నోరు అది వద్దని చెప్పి నువ్వు ఎంత బ్రతివిలాడినా, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా నారాయణ నామస్మరణాన్ని వదిలిపెట్టనన్నాడు. చూడండి, ఎందుకు నాన్న 1000 మాటలు మాట్లాడతావు? భగవంతుడు అన్నవాడు నా హృదయంలో స్థిర నివాసంగా కూర్చున్నాడు అన్నాడండి. భగవంతుడు కూర్చుంటే ఏమవుతుందండి? మనకున్నటువంటి దరిద్రాన్ని తీయగలిగినటువంటి వాడు భగవంతుడేనండి ఈ లోకంలో. చూడండి, భాగవతంలో మనకి కుచోలాపాఖ్యానం అని చెప్పి ఒక అద్భుతంగా ఉంటుందండి. ఒక పరమ భక్తుడు కుచేలుడండి. వాడు ఒక పరమ భక్తుడే, కృష్ణ భక్తుడండి. అనునిత్యం కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండేవాడండి. పెళ్లి చేసుకున్నాడు, బహుసంతానం కలిగిందండి. కుచేలం అంటే చేలం అంటే బట్ట అండి. కుహు అంటే చిరిగిపోయినండి. ఎప్పుడు చిరిగిపోయిన బట్టలు కట్టేవాడు కాబట్టి సుధాముడు అన్న పేరు వదిలేసి కుచేల కుచేల కుచేలని పిలిచేవారండి. చూడండి, మనం కొద్ది మందికి ముద్దు పేర్లు పెడుతూ ఉంటాం. చిరిగిపోయిన బట్టలు కట్టుకున్నాడు కాబట్టి కుచేలుడు. వాడు రోజు అడుక్కోవడం, వెళ్ళడం, ఆ ఏదో కొద్దిగా తేవడం, పిల్లలకి పెట్టడం. ఆ పిల్లలకు కూడా సరిపోయేది కాదండి. తల్లిదండ్రులు వీళ్ళు నీళ్లు తాగి ఉండేవారండి. ఇలా చాలా కాలం సాగుతూ ఉంటే ఒకానొకప్పుడు ఇంకొక సంతానానికి జన్మనిచ్చిందండి కుచేలుడి భార్య. పాలిద్దామని చెప్పి సైన్యాన్ని పెడితే పాలు స్థానంలో రక్తపు చుక్కలు వచ్చేసేయండి. ఆ తల్లి ఏడ్చిందంట, ఏమండి ఎంత దరిద్రంలో ఉన్నామంటే పిల్లలకి అన్నం పెట్టలేకపోతున్నాం, పుట్టినటువంటి బాబుకి పాలు కూడా ఇద్దామంటే శరీరంలో శక్తి లేక రక్తపు చుక్కలు వచ్చేస్తున్నాయండి. మన దరిద్రం పోవాలంటే మీరు మీ స్నేహితుడు అంటున్నారు కదా కృష్ణ పరమాత్మని, ఒక్కసారి ఆయన ఇచ్చేవాడు కదా, ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా అడగరాదా అని చెప్పి అడిగాడండి. కుచేలుడు వెంటనే గంతులేసాడంటండి. ఎందుకు గంతులేశాడు? ఎన్నాళ్ళ బట్టో కృష్ణుడిని చూడాలని ఆర్తి ఉందండి. కానీ వెళ్ళిపోతే అప్పట్లో నడిచి వెళ్ళాలండి. నడిచి వెళితే ఒక 6-7 నెలలు పడుతుంది, మళ్ళీ రావడానికి ఒక 6 నెలలు పడితే, సంవత్సర కాలం పడితే, ఒక రోజు నువ్వు ముష్టికి వెళ్ళకపోతే మన బ్రతుకు సాగడం లేదు, సంవత్సరం ఉండిపోతే మన బ్రతుకు ఏంటని చెప్పి భార్య తిడుతుందని చెప్పి మనసులో కృష్ణుడి యందు ప్రేమ ఉన్నా మనసులోనే ఉంచుకునేవాడండి. ఎప్పుడైతే భార్య వెళ్ళమందో ఆనందపడిపోయి గంతులేసేసాడు. అమ్మా, ఇన్నాళ్ళకి నా భార్య వెళ్ళమంది కాబట్టి నాకు ఎటువంటి బెంగ లేదని బయలుదేరాడండి. బయలుదేరి అడుగు వేశాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడంట. భార్యని పిలిచి, ఏమే, నలుగురి దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, రోగిష్టి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. మరి నేను భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాను, ఏమైనా ఇచ్చి పంపించవే, ఉత్తి చేతులతో ఏం వెళ్తాము అన్నాడండి. అన్నీ చూసిందండి, ఏం లేవు. గబగబా పక్కింటికి వెళ్ళిందంట. అమ్మా, మా ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు, కృష్ణుడి దగ్గరికి, ఏమైనా ఉంటే కాసింత ఇవ్వమ్మా అందండి. ఆవిడేం చేసింది? దానం చేయాలి కదా, దానం చేస్తే మంచిది అన్నారని తన ఇంట్లోకి వెళ్ళిందండి. తను వాడకుండా, తనకి ఉపయోగం లేనటువంటివి, తాను ఎప్పటికీ ముట్టుకోనేటువంటి డబ్బా ఒకటి తీసిందండి, బూజులు పెట్టున్నాయి. అందులో కొద్దిగా అటుకులు తీసి, ఇదిగా అమ్మా నేను ఇస్తున్నాను, నీకేం బెంగలేదని చెప్పిందంట. అంటే కలియుగంలో దానాలు ఎలా ఉంటాయో మనకి కుచేలుడి వృత్తాంతంలోనే తెలుస్తుందండి. నేను చూశానండి ఈ మధ్యన శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు చేస్తారండి. ఎవరు ఫోటో స్టేటస్ చూసినా అమ్మవారి ఫోటో, అందమైన దండలు, ఎన్ని పిండి వంటలు పెడతారో తెలియదండి. అన్ని పిండి వంటలు పెడతారండి, వాళ్ళు ఫోటోలు పెడతారండి. నేను ఒక ఇంటికి వెళ్ళానండి, అంటే దేవతార్చన కోసం పిలిచారు, అంటే ప్రసాదం కోసం పిలిస్తే వెళ్తే ఈలోపు ఒక యాచకుడు వచ్చాడండి. అమ్మా భవతీ భిక్షాందేహి అన్నాడు. శ్రావణ శుక్రవారం పూట ఇన్ని వంటకాలు వండితే ఈవిడ వెళ్ళి గబగబా వంటగదిలోకి వెళ్ళి ఆ పరవాన్నం వండుతుంది కదా బియ్యంతో, ఆ పరవాన్నం మొత్తం కూడా తీసేసిన తర్వాత అడుగు బాడిపోయినటువంటి అడుగు ముద్దను తీసి ఆయన ఒడిలో వేసేసిందండి. నేను అన్నాను, అమ్మా అమ్మవారికి తిననటువంటి అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టి అమ్మవారే యాచకుడి రూపంలో వస్తే మాడిపోయిన పరవాన్నం పెట్టినటువంటి నీ ప్రసాదం అమ్మవారు ఎందుకు తీసుకుంటారు అని చెప్పి నేను అన్నాను.
ఏమండి, మనం తినడానికి అన్ని రకాల ప్రసాదాల అమ్మవారిని ఇంటి ముందుకు వచ్చి యాచన చేస్తూ ఉంటే మాడిపోయినటువంటి కబలం వేస్తే అమ్మవారిని నువ్వు అందరిలో చూసినట్టు ఎలా అవుతుంది? కాబట్టి చూడండి, కుచేలుడికి ఎలాంటివి ఇచ్చింది? అటుకులు బాగా ముక్కిపోయినవి ఇచ్చేసిందండి. పట్టుకెళ్ళమ్మా అందండి. ఈవిడ ఏం చేసిందంటే ఒక మసిగుడ్డలో, మరి ఏముంటాయండి, బట్టలే లేవు, మంచి ఒక గుడ్డ తీసింది, అందులో ముడిపెట్టి ఇచ్చిందండి. ఆయన బొడ్డుకు పెట్టుకున్నాడండి. పెట్టుకొని నడుస్తున్నాడంట. కృష్ణ ఎన్నాళ్ళకి నడవడం అసలే శక్తి లేదు, రాగలను రాలేనో, నిన్ను చూడగలనో చూడలేనో అని చెప్పి బెంగతో బయలుదేరాడండి. బయలుదేరితే ఈ వార్త ఎవరికి తెలిసింది? పరమభక్తుడు భగవంతుణ్ణి చూడడానికి బయలుదేరితే భగవంతుడికి తెలియాలండి. ముందు కుచేలుడికి తెలిసిపోయిందండి, కృష్ణ పరమాత్మకు తెలిసిపోయింది. అయ్యా కుచేలుడు వస్తున్నాడు నిన్ను చూడడానికి అని చెప్పి ఆయన ఏం చేశాడు? అమ్మవారిని పిలిచాడు. అమ్మ, నువ్వు శక్తి స్వరూపినే కదా, కుచేలుడు శక్తి లేకుండా ఇబ్బంది పడుతున్నాడు, వాడికి నిద్ర పట్టినప్పుడు నువ్వు వాడిలో ప్రవేశించి ఎలా వస్తావు? తిన్నగా మధురకు తీసుకొచ్చేయి, నీ శక్తితో మధురా నగరానికి తీసుకొచ్చే అని చెప్పిందండి. ఇప్పుడు కుచేలుడు ఒక రోజంతా నడిచాడు, బాగా అలసట వచ్చేసింది, నిద్రపోయాడు. అమ్మవారు అందులోకి ప్రవేశించి కుచేలులో తిన్నగా మధురా నగరాన్ని తీసుకొచ్చేసింది. ఈయన గాఢ నిద్ర పట్టేసింది, లేచాడు. అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక సైనికుడిని పిలిచి, ఏమయ్యా మధురా నగరం వెళ్దాం అనుకుంటున్నాను, ఇంకా ఎంత దూరంలో ఉంది మధురా నగరం అని అడిగాడు. ఒక పిచ్చివాడా, నువ్వు మధురలోనే ఉన్నావురా అన్నాడండి. మధురలో ఉన్నానా? ఇదేంటిది, ఎప్పుడు నడిచాను ఇంత దూరం అని చెప్పి అనుకున్నాడు. చూడండి, అంటే భగవంతుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని కానీ బయలుదేరితే నీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలున్నా ఆయన మార్గాన్ని సుగమం చేసి నిన్ను ఆయన దగ్గరికి తీసుకువెళ్తాడండి. మనం భగవంతుణ్ణి ఆ రకమైనటువంటి ఆరాటంతో చూడాలి. అంతే తప్ప మాకు సెలవులు వచ్చాయి, నాకు ఏ పని లేదు, ఖాళీగా ఉన్నాను కాబట్టి 300 రూపాయలు టికెట్ తీసి మధ్యాహ్నం 11 గంటలకు వస్తే నువ్వు నిలబడి ఉండవయ్యా అని చెప్పి నువ్వు వెళితే నువ్వు చూస్తావేమో, ఆయన నిన్ను చూడ్డు. శాస్త్రం చెప్పిన మాట అండి, ఇది నేను చెప్పిన మాట కాదండి. కుచేలుడు అలా వెళితే ఆ కుచేలుని మధురా నగరానికి తీసుకొచ్చేసాడండి. తీసుకొచ్చి సరే అడ్డగించారు, ఇవన్నీ పక్కన పెట్టింది, చాలా కథ ఇది. లోనికి వెళ్ళిపోయాడండి. కృష్ణుడు చూశాడండి కుచేలుని. ఎరా ఎన్నాళ్ళు అయిందిరా, నువ్వు వస్తావని చెప్పి నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను, ఎన్నాళ్ళకు వచ్చావా, రారా అని చెప్పి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని తను కూర్చున్నటువంటి ఆసనం మీద కుచేలుని కూర్చోబెట్టి సపరీలన్నీ చేశాడంట. చేసి ఒక మాట అన్నాడంట, కుచేలా వచ్చావు, ఏదైనా ఇచ్చింది ఏంట్రా మీ ఆవిడ నాకు తినడాకే అందంట. లేదు లేదు స్వామి, ఏమి ఇవ్వలేదు, మా ఆవిడ అసలు ఏమి ఇవ్వలేదు, మా దగ్గరే లేదు అన్న. లేదు లేరా, ఏదో ఇచ్చే ఉంటుంది అన్నాడు. లేదు స్వామి, ఏం తేలేదు అన్నాడు. లేదురా, ఏదో తెచ్చి ఉంటుంది, పెట్టరా అన్నాడు. ఎందుకంటే అటుకులకు లక్షణం ఉంటుందండి, తడి తగిలితే పొంగిపోతాయని. ఇప్పుడు బొడ్డుకు పెట్టుకున్నాడు కాబట్టి అసలే బూజు పట్టేసినవి మసిగొడ్డులో కట్టాడు, బొడ్డును పెట్టుకున్నాడు కాబట్టి ఉబ్బిపోయి వాసన వచ్చేసేయండి. వాసన వస్తే ఈ అటుకులు ఇవ్వడానికి కుచేలుడికి ఇష్టం లేదండి. లేదు లేదు, ఏమి ఇవ్వలేదని చెప్పారు. కాదు, ఏదో ఒకటి తెచ్చావంటే అప్పుడు బొడ్డుని తీసినటువంటి అటుకులు చూపించాడంట. కృష్ణుడు ఇలా పట్టుకొని ఆవగా తిన్నాడంట. తిని కడుపు నిండా తినేసి ఒక తేనుపు తేల్చాడంట. ఎన్నాళ్ళకరా, ఎంత మధురమైనటువంటి నైవేద్యాన్ని పెట్టావురా అని చెప్పి పొంగిపోయాడంటండి కృష్ణ పరమాత్మ. చూడండి, భగవంతుడికి నైవేద్యం స్వీకరించాలంటే నువ్వు నెయ్యి వేసావా, జీడిపప్పులు వేసావా, మంచి రంగు ఉందా కాదండి, అందులో భక్తి ఉంటే ముక్కిపోయిన అటుకులు ఇస్తే కృష్ణ పరమాత్మ ఆవగా తినేసాడండి. తినేసి బయలుదేరుతున్నాడంట కుచేలుడు. అడగడం మర్చిపోయాడండి. నేను చూశానయ్యా, చాలు నాకు అని చెప్పి అడగడం మర్చిపోయి వెళ్ళిపోతుంటే కుచేలుని ఇలా పట్టుకున్నాడంట. పట్టుకొని గట్టిగా కౌగులించుకున్నాడంట. స్వామి ఎలా ఉంటాడండి, ఆజానుబాహం అరవింద దళాయ దాక్ష 8 అడుగులు పొడుగుతూ ఉన్నాడండి. కుచేలుడు 5 అడుగులండి. ఇలా గట్టిగా కౌగులించుకునేసరికి స్వామి హృదయం దగ్గరికి వీడి తల వచ్చిందండి. భగవంతుడు కుచేలుడికి ఒక రాత రాశాడండి. ఏ రాత రాశాడు? శ్రీక్షయ. ఆయన రాత శ్రీక్షయ. శ్రీ అంటే లక్ష్మీదేవి, క్షయం అంటే నాశనం అయిపోవడం. అంటే లక్ష్మీదేవి వీడి దగ్గర నిలబడదు అని చెప్పి ఆయనకి రాత ఉందండి కుచేలుడికి. అందుకే ఎన్ని పనులు చేసినా కాలం అనేది కలిసి రాలేదండి. ఎప్పుడైతే శ్రీక్షయన్ ఉందో కృష్ణ పరమాత్మ ఇలా ఆలింగనం చేసుకున్నాడు. భగవంతుడు నీ రాతను తీయడండి, ఆయనకు ఆ శక్తి లేదండి, కానీ రాతను మార్చగలడండి. ఎప్పుడైతే ఇలా గట్టిగా కౌగులించుకున్నాడో కృష్ణ పరమాత్మ హృదయం దగ్గరికి కుచేలుడు తలొచ్చిందండి. స్వామి హృదయంలో ఎవరుంటారండి? లక్ష్మీ క్షీర హృదయం అమ్మవారు ఉంటారండి. ఎప్పుడైతే అమ్మవారి హృదయంలో ఉన్నారో కుచేలుడు తల అమ్మవారి పాదంకి తగిలిందండి ఇలా కౌగులించుకునేసరికి.
ఆ తగిలేసరికి రాత కాస్త మారిందండి. ఏ మారింది? శ్రీక్షయ అన్నది అట్టుంటి తిరగబడిందండి. యక్ష శ్రీ అని తిరగబడిందండి. యక్షుడు అంటే కుబేరుడు అండి. కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోతావని చెప్పి రాత తిరగబడిపోయిందండి. చూడండి, ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఇలా కౌగిలించుకున్నాడో, అమ్మవారి పాదం తగిలిందో, శ్రీక్షయ అన్న అక్షరాలు కాస్త అట్టుంటి మారాయండి. యక్ష స్త్రీ, కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోతావురా అని చెప్పేసిందండి. ఎప్పుడైతే కుబేరుడు అంత ఐశ్వర్యవంతుడు అయిపోతావని రాత మారిపోయిందో, రాత మారితే ఈ గీతలు మారడం అంతసేపు అండి. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజంట కుచేలుడు ఉన్నటువంటి ఆ వీధిలోంచి వెళ్తున్నాడంట. ఎన్నిసార్లు వెళ్ళడండి రాజు? ఆ రోజు చూశాడు, ఏంటి దరిద్రం, ఏంటి పురుపాకలు, ఏంటి దరిద్రం, ఏంటి రేపు అన్న రోజు రాజ్యాల్లో రాజులందరూ వస్తే ఏమయ్యా నీ రాజ్యంలో ఎంత దరిద్రం ఉందని చెప్పి నన్ను నింద చేస్తాడని చెప్పి మంత్రికి అప్పటికప్పుడుగా నిర్ణయం చేసేసాడంట. ఇవన్నీ కూలగొట్టేసి మంచి భవంతులు కట్టేసి వీళ్ళు ఇల్లు నిండా కూడా ఐశ్వర్యం కురిపించేయండి అని చెప్పేశాడంట. కుచేలుడు నడిచి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి పూరికంపు ఒక్కట్లేదండి, అన్ని భవంతులు అయిపోయి. తన భార్య ఒంటి నిండా నగలు పెట్టుకొని మంచి పట్టుని కట్టుకొని ఎదురొచ్చిందంటండి. అమ్మ ఎవరు నువ్వు అంటున్నాడంటే కుచేలుడు, నేనండి మీ ఆవిడండి అంటున్నారంట. ఇదేంటి మనకింత ఐశ్వర్యం వచ్చిందంటే, రాజుగారు ఈ దరిద్రం అంతా కూడా పోవాలన్న రాజ్యంలో ఉండకూడదని ఇల్లు కట్టించేసి ఐశ్వర్యం బోల్డ్ అంత ఇచ్చాడండి అన్నాడు. దేనికి ఇచ్చాడు? ఇన్నాళ్ళు ఎప్పుడు రాలేదా రాజు? ఎప్పుడైతే వీడి రాత ఎక్కడ మారిపోయిందో అక్కడ రాజు ద్వారా వీడి దరిద్రాన్ని పోగొట్టాడు. వీడి దరిద్రమా, అక్కడ ఉన్న వాళ్ళందరి దరిద్రం కూడా పోయిందండి. భగవంతుడు దృష్టి నీ మీద పడితే ఎలా ఉంటుందో కుచేలుడి యొక్క వృత్తాంతమే మనకు ఒక పరమ పాఠం అండి. అందుకే కుచేలుడు లాంటి భక్తుడు నీ మధ్యన ఒక్కడుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. వెనకటికి ఒక ఊర్లో ఇలాగే సాయంత్రం అయిపోయింది. పరమ భక్తుడు ఉన్నాడు. ఎవరు? మన రెడ్డి గారు లాంటి వాళ్ళు. భక్తుడు ఉన్నాడు, రోజు ఆలయానికి వస్తున్నాడు, సత్సంగాలు పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి ఉన్నాయి. ఒకరోజు ఏదో ప్రయాణం అవ్వాల్సి వచ్చింది. బస్సుకి వెళ్ళాడండి. బస్సు నిండా జనం ఉన్నారు. ఆ బస్సులో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పండితులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, డెలివరీకి వెళ్తున్న వాళ్ళు. ఈయన కూడా బస్సు ఎక్కాడంట. ఈయన కూడా బస్సు ఎక్కి ప్రయాణం అయి బస్సు వెళ్ళిపోతుందండి. ఊరు చివర దాటేసరికి అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి బోరును వర్షం, పెద్ద పెద్ద ఉరుములు పడిపోతున్నాయి. ఈ బస్సు ముందు ఒక ఉరుము పడింది అంటండి, ఒక పెద్ద పిడుగు పడిపోయిందండి. బస్సు డ్రైవర్ చాలా చాకచక్యంగా ఆపాడండి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ అలా వెళ్తుందండి. మళ్ళీ కూడా ఒక పిడుగు పడింది అంటండి. వెంటనే అందులో ఉన్నటువంటి ఆ పండితుడు లేచాడంట. ఏమయ్యా, బస్సు ముందే పిడుగులు పడుతున్నాయి అంటే నాకేమనిపిస్తుందంటే ఈ బస్సులో ఎవరో ఒకరు ఈరోజు చావు రాసి పెట్టి ఉంది, అందుకే బస్సు ముందే పిడుగులు పడుతున్నాయి. డ్రైవర్ చాకచక్యంగా తప్పిస్తున్నాడు కాబట్టి ఆ చావు రాసి ఉన్నవాడు ఎవరో దిగిపోతే మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వాడు ఒక్కడే చచ్చిపోతాడు. అయితే ఎవరు వెళ్తారు? అప్పుడు వీళ్ళందరూ అన్నారంట, ఏమయ్యా నువ్వే కదా చెప్పావు, అదిగో ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర కొద్దిసేపు నిలబడు, ఏమైనా పిడుగు గట పడితే నువ్వు పోతావు, మేము వెళ్ళిపోతాం అన్నారంట. ఊరే మందు చెప్పిన వాడికి సెల్లంగా పెడుతున్నారు మీరని చెప్పి ఈ నేర్చుకుంటూ ఈ స్తోత్రాలు చదువుతున్నాడంట. ఆపదామ బహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం అని చెప్పి ఆ స్తోత్రాలన్నీ చదువుతా ఆ పండితుడు ఆ చెట్టుని పట్టుకున్నాడు. పిడుగు పల్ల 10 నిమిషాలు ఉన్నాడు, వచ్చేసాడు. చూసారా, నేను పూజలు చేస్తున్నాను రా, అందుకు నా మీద పిడుగు పల్ల. అలా ఒక్కొక్కడు దిగుతున్నాడు, చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, తిరిగి వచ్చేస్తున్నాడు. చిట్ట చివరికి ఎవరు ఉండిపోయారు? రెడ్డి గారు ఉండిపోయారండి బస్సులో. అందరూ వెళ్ళొచ్చేసారండి, ఆయన ఒక్కడు ఉండిపోయాడండి. వీళ్ళందరూ ఆయన వైపు చూశారంట. ఏమయ్యా నీకు ఈరోజు చావు ఉంది పిడుగుతో, నువ్వు ఈ బస్సు ఎక్కిపోయావు, మమ్మల్ని అందరినీ చావు కొట్టావు కదయ్యా, ఇప్పుడు అందరి మీద పిడుగు పడలేదంటే ఉన్నవాడి మీద పడిపోయినట్టే కదా. రాజుగారి పెద్ద భార్య మంచిదంటే రెండో భార్య ఆటోమేటిక్గా చెడ్డదే అని చెప్పి నీ వల్ల మా అందరికీ చావు వచ్చినా చీ పోవయ్య అని చెప్పి ఎన్నాళ్ళు గౌరవించి చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళందరూ చీచీ అంటున్నారంట. ఈయన అనుకుంటున్నానంటే, ఏంటి స్వామి నేను చేసిన తప్పేంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పనులు విడిచిపెట్టి దైవ కార్యక్రమాల మీద దృష్టి పెట్టడమా నేను చేసిన తప్పు, ప్రతిరోజు సత్సంగం పెట్టించడమా నేను చేసిన తప్పు అని చెప్పి ఏడ్చుకుంటూ ఆ చెట్టుని పట్టుకున్నాడంట. ఎలాగో చావు అనేది నాకే వస్తుంది, ఇలాంటి పరీక్ష పెట్టావేంటి భగవంతుడు అని చెప్పి ఇలా పట్టుకున్నాడు. పెద్ద పిడుగు పడిపోయిందండి. పిడుగు పడిపోయింది, అందరూ ఆహాకారాలు చేస్తున్నారంట. చూసేసరికి పిడుగు బస్సు మీద పడిపోయిందండి. బస్సు మీద పడిపోయి బస్సులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారంట. అప్పుడు ఒక శబ్దం వినిపించిందంట.
చూసావా నాయన, భగవంతుడు సేవ చేసినటువంటి వ్యక్తి, భగవంతుడు దృష్టి పడిన వ్యక్తి. మీ అందరూ అల్పాయుష్కులు, మీ అందరికీ ఈరోజు మరణం ఉంది. కానీ భగవంతుడు దృష్టి పడినటువంటి వ్యక్తి మీ మధ్యలో ఉండడం వల్ల వాడొక్కడికి ఆపద రాకూడదని చెప్పి ఆ బస్సుకి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా చేశాను. ఎప్పుడైతే వాడు దిగిపోయాడో బస్సులో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయానని చెప్పేశాడు. ఏమండి, మన మధ్యలో ఒక పరమ భాగవతోత్తముడు ఉంటే అది ఆయనకి కాదండి, కుచేలుడు ఒక్కడే రక్షింపబడ్డా. కుచేలుడు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా రక్షింపబడినట్టుగా పరమ భాగవతోత్తముడు నీ చుట్టూ, నువ్వు భాగవతోత్తముడు చుట్టూ ఉంటే అది వాడి ఆయు ప్రమాణం అనేది, వాడి భగవత్ కృప అనేది మనందరికీ కూడా వస్తుంది. కాబట్టి పరమ భక్తుని మనం నిలబెట్టుకోవడం అంత ప్రధానం అని చెప్పిందండి శాస్త్రం. మరి అటువంటి ప్రహ్లాదుడు చెప్తున్నాడండి, నాన్న నారాయణుడి యొక్క మాటలు చెప్పొద్దని చెప్పి నన్ను ఎందుకు నేను తల్లర పెడుతున్నావు, నేను నారాయణుడి నామస్మరణ తప్ప ఇంకొక మాట చెప్పను అన్నాడండి. అయితే ఏదే నారాయణుడు నాకు చూపించిరా అన్నాడండి. నారాయణుడు చూపించమంటావే, ఆయన లేని ప్రదేశం ఒకటి ఉంటే కదా చూపించడం. ఆయన ఇందుగలడు అందులేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు నీ వెందెందు వెతికి చూసినా అందందే కలడు దానవాగ్రుని గంటే అన్నాడండి. నాన్న చూడగలిగిన సామర్థ్యం నీకుంటే, దృశ్యంతో అంటే వినగలిగినటువంటి ఆ శబ్దం నీకుంటే, భగవంతుడు అన్నవాడు అంతటా అన్ని శబ్దాలలో భగవంతుడే ఉన్నాడు నాన్న అన్నాడు అని చెప్పి అడ్రస్ చెప్పాడండి. కలడంబోది, కలండు గాలి, కలడు అగ్నిన్, కలండు ఆకాశమున్, కుంభినిన్, కలడు ఓంకారమున్, త్రిమూర్తులన్, త్రిలింగ వ్యక్తులన్, అంతటన్ కలండీశుండు అని చెప్పేశాడండి. గాలిలో కలడు, భూమి మీద కలడు, వాయువులో కలడు, ఆకాశంలో కలడు, సూర్యుడిలో కలడు, ఓంకారంలో కలడు, ముగ్గురులో కలడు అని చెప్పాడు. పురుషులు, స్త్రీలు, నపుంసకుల్లో కూడా కలడు. కాబట్టి నాన్న పరంధాముడు అన్నవాడు అంతటా పరివ్యాప్తమై ఉన్నటువంటి వ్యక్తి. అత్యధిష్ట దశాంగులం అంటే మనం కొలాయి దగ్గర బిందె పెడితే బిందె నింపడానికి నీళ్లు తిప్పుతామండి. నీళ్లు మొత్తం కూడా బిందె నిండా నిండిపోయిన తర్వాత పట్టకపోతే బయటికి జారిపోతూ ఉంటాయండి. అలా భగవంతుడు ఈ సృష్టి మొత్తం కూడా నిండిపోయి పట్టక బయటకు 10 అంగుళాలు పెరిగి ఉన్నటువంటి వాడు నాన్న శ్రీమన్నారాయణుడు అత్యధిష్ట దశాంగులం. అటువంటి భగవంతుడిని చూపమని నన్ను అడుగుతావేంటి? చూడగలిగిన సామర్థ్యం నీకుంటే నువ్వు చూడగలవు అన్నాడు. అయితే ఈ స్తంభంలో చూపించగలవా? మళ్ళీ అదే ప్రశ్న. నాన్న నీలో అహంకారం అనే స్తంభం నీ హృదయంలో ఉంది. అహంకారం అనే స్తంభాన్ని బద్దలు కొట్టుకుంటే అక్కడ నుంచి నారాయణుడు వస్తాడు. నాన్న స్తంభాల్లో అడుగుతావేంటి అన్నాడండి. లేదు నేను ఈ స్తంభంలో చూడాలి అన్నాడండి. హరి సర్వాకృతులు యందు కలండని ప్రహ్లాదుండు భాషింప, అన్ని రూపాల్లో భగవంతుడే ఉన్నాడు అన్నాడు. ఈయనేమంటున్నాడు, ఎందును లేడు లేడని దైత్యుండు తర్జింప, అసలు లేనే లేడురా నేను వెతికాను అని చెప్పాడండి. నేను వెతికాను సంహరిద్దామని చెప్పి. అప్పుడు నారాయణుడు రావాలి. ఎందుకు రావాలి? ఒక పరమ భాగవతోత్తముడు అంతటా భగవంతుడు ఉన్నాడు అన్న మాటను నిజం చేయడానికి అని చెప్పి రావడానికి సిద్ధమయ్యాడు. ఒక ఏమీ తెలియనటువంటి భక్తుడు అంతటా భగవంతుడు ఉన్నాడు అన్న మాట చెప్తున్నాడు కాబట్టి వాడి మాటను నిజం చేసి వాడి మాటను సత్యం చేయడానికి భగవంతుడు రావడానికి చూస్తున్నాడు. రావాలంటే కొన్ని అడ్డులు ఉన్నాయండి. ఎందుకు? హిరణ్యకశిపుడు కొన్ని వరాలు పొందాడు మొదట్లో. గాలిన్, కుంభిన్, అగ్నిన్, నంబువులను, ఆకాశస్థలను, దిక్కులను, రేలను, గస్త్రములు, దమప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాలాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తికి సమస్త అస్త్ర శస్త్రాలను మృత్యువు లేని జీవనము లోకాదీశ ఇప్పింపవని అడిగాడు. గాలితో, భూమి మీద, ఆకాశం మీద, నిప్పుతో ప్రాణం ఉన్నవారి లేనివై, మనుషుడు కాదు జంతువు కాదు, ఇటువంటి సందర్భంలో నాకు చావు రాకూడదు అన్నాడు. అంటే వీటన్నింటికీ మినహాయింపైనటువంటి రూపంతో రావాలి. ఎటువంటి రూపం? నారాయణుడు నిర్ణయించుకున్నాడు. వీడిని చంపాలంటే ఈ లోకంలో ఒకే ఒక్క రూపం ఉంది. శ్రీ నరసింహాకృతం దాల్చిన్నచ్యుతుడు నానాజంగమ స్థావరోత్కర గర్భంబులన్ని దేశంబుల ఉద్దండ ప్రభావంబునన్. శ్రీ నరసింహ రూపంతో స్వామి సృష్టి మొత్తం కూడా నిండిపోయాడండి. సృష్టి మొత్తం నిండిపోయి గర్భంలోకి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఆ రాతిలోకి కూడా వెళ్ళాడు. ఎందుకు? అంతటా ఉన్నాడని చెప్పి ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటని ఎక్కడ ఉన్నాడని చెప్పి చెయ్యి ముడిచేలా తిప్పుతున్నాడండి. ఈ స్తంభం దగ్గర ఆపాడండి. ఈ స్తంభంలో నారాయణుడు కనబడాలి. మీరు చూడండి, మనుషులకి మనుషులు పుడతారండి, జంతువులకు జంతువులు పుడతాయి, చెట్లకు చెట్లు పుడతాయి. అంటే చేతనంలో నుంచే సంతానం బయటకు వస్తుందండి, అచేతనంలోంచి సంతానం రాదండి. ఒక రాయికి గర్భం రావడం మీరు ఎక్కడైనా విన్నారా? అటువంటిది ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అన్న మాటను నిజం చేయడానికి రాయిని గర్భంగా చేసుకుని అందులో ప్రవేశించాడండి. ఎంత రాపిడి, ఎంత ఉరిపిడి, ఎంత చీకటి, ఊపిరి ఆడుతుందా?
అంతటి భయంకరమైనటువంటి సిమెంటు ఇసుక కలిగినటువంటి ఆ స్తంభంలో గర్భాన్ని చేసుకుని అందులో కూర్చున్నాడండి. ఇప్పుడు ఈయన ఒక్క గదతో ఒక దెబ్బ కొట్టాడండి. దెబ్బ కొట్టేసరికి కోటి సూర్యులు ప్రకాశించారా అన్న వెలుగుతో ఒక్కసారి ఎటువంటి రూపంతో వచ్చింది? నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు, మనవాకారము కేసరి ఆకారమై ఉన్నది. హరిమాయా రుచితమగు యథార్థంబు చూడం. నరుడా కాదు, పైన సింహం ఉంది. నరసింహమై మానవాకారము కేసరి ఆకారమై ఉన్నది. హరిమాయా రుచితమగు యథార్థంబు చూడను. ఆ శ్రీహరి నరసింహమై ఆ స్తంభంలో నుంచి వచ్చాడండి. ఎలా ఉన్నాడు? ఓ విపరీతమైనటువంటి ఎత్తుతో ఉన్నాడు. ఆయన తేజస్సు అగ్నిముఖంబు, పరాపరాత్మక ఆత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదంబు, శ్వశనంబుని యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబు, దివిమి నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు శలిలంబు, జఠరంబు జలదలు, చదలు శిరము, సర్వౌషధలు రోమచయంబు, శల్యంబు అద్రులు, మానసంబు అమృతకరంబు, చందంబులు ధాతువులు, ధర్మసంతి హృదయంబు, అస్య పంచకపు పునీషదాహ్వయంబైన నీరూపు, పరతత్వమై శివైక్యమై స్వయం జ్యోతి అయి పరంజ్యోతి అయి ఒప్పు ఆజ్యం బగుచు అని చెప్పారండి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జగత్తంతా నరసింహస్వామి శరీరం మీద కనబడుతుందంటండి. అటువంటి రూపంతో నరసింహస్వామిగా స్తంభంలోంచి ఒక్క అడుగు బయటికి వేశాడండి. ఆ అడుగులో కామధేనువు, శంకు, చక్రము, గద, పద్మము ఇవన్నీ కూడా స్వస్తి అనేటువంటి వాచ్యాలన్నీ అందులో కనబడుతున్నాయి. స్వామి పాదం తీస్తే పచ్చని పట్టుపట్టం కట్టుకున్నాడు. సన్నని నడుముతో, వజ్రాలు పొదిగినటువంటి ఆ కిరీటంతో, విశాలమైనటువంటి వక్షస్థలంతో, వక్షస్థలానికి పెట్టుకున్నటువంటి ఆభరణాలు మెరిసిపోతూ ఉంటే, సహస్రమైనటువంటి బాహువులతో, పెట్టుకున్న ఆభరణాలతో, ధరించినటువంటి ఆయుధంతో, శంఖం లాంటి మెడతో ఒక భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి సింహం పైన ఉంటే ఎలా ఉంటుందో అటువంటి సింహం లాంటి మకువతో, అదిరిపోతున్నటువంటి నాలుకతో ఊపిరి తీసి విడిచిపెడితే లోకాలన్నీ కూడా లైవ్ అయిపోతుంటే, సూర్యచంద్రాదులు కన్నులుగా ఉంటే, విశాలమైనటువంటి పాలభాగంతో, పెట్టుకున్నటువంటి తిరునామంతో, వజ్ర వైడూర్య గోమేధకాలు పొదగబడినటువంటి కిరీటంతో నారాయణుడు నరసింహస్వామిగా భూమి మీదకు అడుగుపెట్టాడండి. భూమి మీదకు అడుగు పెట్టేసరికి హిరణ్యకశిపుడు గదతో ఒక దెబ్బ కొట్టాడండి. దెబ్బ కొట్టేసరికి నారాయణుడు ఎలా అన్నాడండి? నారాయణుడు ఎలా అనేసరికి హిరణ్యకశిపుడు కనబల్లా. ఎక్కడున్నారని చెప్పి ఎతుకుతున్నారంటండి. స్వామి నరసింహస్వామి చిటికెలు వేనుకున్నటువంటి గోరులో హిరణ్యకశిపుడు ఇరుక్కున్నాడంటండి. అంటే ఎంత పెద్ద రూపంతో నారాయణుడు వచ్చాడో చూడండి. అటువంటి గోరులో నుంచి దులిపేసి సాయంత్రం పగలు రాత్రి కాకుండా అసుర సంధ్య వేళ సాయంత్రం సమయంలో భూమి మీద ఆకాశం మీద కాకుండా ఒక ద్వారం మీద ప్రాణం ఉన్నవి లేని వాటిని కాకుండా గోళ్ళతో చూడండి. ప్రాణం లేదు అందామంటే పెరుగుతుంటాయి, పోనీ ఉందామన్నామంటే కట్ చేస్తే నొప్పి రాదు. అంటే ప్రాణం ఉన్నవి లేని వాటి గోళ్ళతో ఈ శరీరాన్ని చీల్చి రక్తాన్ని తాగి పేగులు మెడలో వేసుకొని ఉగ్రమైనటువంటి రూపంతో ఊగిపోతూ స్వామి హిరణ్యకశిప సంహారం చేసేసాడండి. దేవతలందరూ కూడా నమో నారాయణ, నమో నారాయణ, నమో నారాయణ అంటున్నారండి. స్వామి మాత్రం హిరణ్యకశిప సంహారం చేసేసిన తర్వాత తన ఉగ్ర రూపాన్ని తగ్గించలేదండి. విపరీతంగా ఊగిపోతున్నాడు. ఆ రవాలు చేస్తూ ఉంటే భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చేస్తున్నాయి. దేవతలందరూ లక్ష్మీదేవత అన్నారంట, అమ్మ నారాయణుడు నీ పక్కనే ఉంటాడు కదా, నువ్వెప్పుడు నారాయణుడు పక్కనే ఉంటావు కదా, ఒక్కసారి వెళ్ళి నారాయణుడు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నామనమ్మా, ఆ ఉగ్ర రూపాన్ని ఉపసంహార చేయించుకోమను అన్నారు. లక్ష్మీదేవి ఏమంది? భగవంతుడు ఎన్నో రూపాలలో వెళ్ళాడయ్యామా ఆయన, కానీ ఇటువంటి భయంకరమైనటువంటి రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళను అనేసిందండి. అంటే లక్ష్మీదేవి కూడా పక్కకి వెళ్ళడానికి భయపడిపోయినటువంటి రూపం నరసింహ రూపం అని. దేవతలందరూ లక్ష్మీదేవి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారంట. ఒరే నాన్న, నీ కోసం వచ్చాడురా నారాయణుడు, నువ్వే చెప్పరా నాన్న అన్నారంట. అంటే ప్రహ్లాదుడు గబగబ వచ్చి నారాయణుడితో అంటున్నాడంటండి. చూడండి, కడప కలెక్టరే అధికార యంత్రాంగాన్ని మొత్తం భయపెడుతూ ఉంటాడు, కానీ కొడుకో నాన్నగారు తొందరగా ఇంటికి వచ్చేసారు, అంటిపల్లి తమ్మన్నా తెచ్చారా లేదా, వెళ్ళండి తండ్రి అని అంటాడు. అంటే కడపను మొత్తం ఊపినటువంటి కలెక్టరే, కానీ కొడుకు వచ్చేసరికి తండ్రి అండి. స్వతంత్ర బుద్ధి ఉంటుందండి. అందరినీ భయపెట్టినటువంటి నరసింహస్వామి ప్రహ్లాదుడు గబగబా వచ్చి, స్వామి ఎందుకు స్వామి ఇంత భయంకరమైనటువంటి రూపంతో భయపెడుతున్నావు, ఈ లోకంలో నీకన్నా భయంకరమైనటువంటిది ఒకటి ఏమిటంటే అది సంసారం, ఆ సంసారంలో అందరూ భయపడిపోతున్నారు తప్ప నీకన్నా భయం ఆ సంసారం అని చెప్పాడు. తగ్గించు స్వామి ఆ రూపాన్ని అన్నాడు. తగ్గించంటే ఏదైనా వరం కోరుకోరా, నేను తగ్గించేస్తాను అన్నాడు. ఏదైనా వరం కోరుకుంటే నా రూపాన్ని ఉపసంహరించుకుంటాను అన్నాడండి.
స్వామి అసలు నువ్వే నా వాడివి అయిపోయావు, ఇంకేం వరం కోరుకోవాలి? నువ్వు నా వాడివి అయిపోయావు కదా, అందుకోసం కదా నా దగ్గరకు వచ్చావు, కాబట్టి నాకు ఇంకేమీ వద్దు స్వామి అన్నాడంట. లేదురా నువ్వు ఏదో ఒక వరం కోరుకోరా అన్నాడంట. అయితే స్వామి యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయని, ఆయన కోరిన కోరికని. యా ప్రీతి అవివేకానాం విషయేషు అనపాయని. ఈ లోకంలో భార్య అంటే పిచ్చి, బిడ్డలంటే పిచ్చి, ఐశ్వర్యం అంటే పిచ్చి, అందం అంటే పిచ్చి, బలం అంటే పిచ్చి, ఇలా పిచ్చితో ఈ లోకం బ్రతుకుతుందండి. అటువంటి పిచ్చి నాకు నీ మీద ఉండేటట్టు చెయ్యి నా తండ్రి, అదే నువ్వు నాకు ఇచ్చేవారు అన్నారు. ఈ మనుషులందరూ ఎంత పిచ్చితో లోకాన్ని ప్రేమిస్తారో అంత పిచ్చి నాకు నీ మీద ఉండేటట్టు చెయ్యి అన్నాడండి. ఒరే నీకు అంత పిచ్చి ఉంది కాబట్టి వచ్చానరా. మీ నాన్నగారు నిన్ను రాక్షసుల చేత నారాయణ నామస్మరణ చెప్పించుకుంటా ఉండాలని చంపడానికి చూశాడు. నిన్ను ఒక పెద్ద కొండ మీద పెట్టాడు. ఆ కొండ మీద పెట్టి నీ కాళ్ళు చేతులు కట్టేశాడు. ఎవరు చెప్తున్నారు? నరసింహస్వామి ఈ మాట చెప్తున్నాడండి. కట్టేసి నిన్ను అక్కడి నుంచి తోసేశాడు. నువ్వు పడుతూ పడుతూ నిండు చోళాలు ప్రసవానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆవిడ నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా జారిపోతే తన కడుపు చుట్టూ చేతులు పెట్టుకొని పడిపోతుంది. ఎందుకు? కడుపులో ఉన్నటువంటి బిడ్డకి దెబ్బ తగలకుండా ఉండాలని. అలా మీ నాన్నగారు కొండ మీద నుంచి చేతులు కాళ్ళు కట్టేసి విడిచిపెట్టేస్తే హృదయేన హృద్వహన్ హరిహి, నా హృదయములో నారాయణుడు ఉన్నాడు, ఆయనకి దెబ్బ తగులుతుందేమో అని చెప్పి నీ రెండు చేతుల్ని నీ హృదయానికి పెట్టుకొని జారావే, అంత భక్తి నాకు దెబ్బ తగలకుండా ఉండాలని పడితే అంతకన్నా భక్తి ఏం కావాలరా అన్నాడు. నిన్ను నదిలో పడేశాడు. నదిలో పడేస్తే నువ్వేమన్నావు? స్వామి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. నదిలో పడేస్తే స్వామి బాహ్య శుచి జరిగిపోయిందని చెప్పి నీళ్లు నువ్వు తాగేస్తూ ఉంటే నువ్వేమంటున్నావు? ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటున్నావు. అంటే నీళ్లు తాగేస్తూ ఉంటే నువ్వు తీర్థం తీసుకుంటున్నావు అన్నావు. మరి నీలాంటి వాడిని బ్రతికించుకోకపోతే నాకెందుకురా, కాబట్టి నేను వచ్చాను నాన్న, నీకు ఏదైనా కావాలంటే కోరుకో అన్నాడు. స్వామి ఎంత పిచ్చివాడివి స్వామి నువ్వు అన్నాడంట. ఎవరిని? నరసింహస్వామిని. ఎంత పిచ్చివాడివి స్వామి నువ్వు అంటే ఏం పిచ్చిరా నాకుంది అంటే అప్పుడు ప్రహ్లాదుడు అన్నాడంట, మా నాన్న వయసు 1000 సంవత్సరాలు, పుట్టిన దగ్గర నుంచి నిన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. నీ గుడులు బద్దలగొట్టడం, నిన్ను తిట్టడం, నిన్ను చంపుతానడం, ఇన్నాళ్ళ బట్టి మా నాన్న ఇంత హింస నీకు పెడుతుంటే ఏనాడైనా వచ్చి మా నాన్న మీద కోపం చూపించావా? చూపించలేదే. నీ భక్తుడైనటువంటి నాకు, నువ్వు ఉన్నామని చెప్పినటువంటి నాకు 4 కష్టాలు పెట్టేసరికి ఎంత ఉగ్రమైనటువంటి రూపంతో వచ్చేసావే, భక్తులంటే నీకు అంత పిచ్చా నా తండ్రి అన్నాడని ప్రహ్లాదుడు. మా నాన్నగారు ఎన్నాళ్ళు పెట్టో తిడుతున్నారు, నువ్వే రోజు రాలేదే, కానీ నాకు చిన్న ఆపద పెట్టేసరికి ఇంత ఉగ్రమైనటువంటి రూపంతో నీ భార్యను కూడా పక్కకు రానటువంటి ఉగ్రమైన రూపంతో వచ్చేసావు. కాబట్టి భక్తులంటే ఎంత పిచ్చి నా తండ్రి, నీటువంటి వాడికి నేను భక్తుడిని అవడం నా పూర్వజన్మ సుకృతం అన్నాడు. అప్పుడు ఇది నరసింహస్వామి అన్నాడు, నాయనా నీలాంటి భక్తుడు ఉంటే నాకు గొప్ప, కాబట్టి నీ కథని ఎక్కడైతే వింటారో, నీలాంటి భక్తుని ఎవరైతే ఉంటాడో వాడికి నేను వశుడైపోయి తిరుగుతూ ఉంటాను అని చెప్పి అభయాన్ని ఇచ్చారండి. ఇస్తూ ఏదైనా ఒక వరం కోరుకో అన్నారండి. అదిగో ప్రహ్లాదుడు కోరుకున్న వరం ఏంటంటే, తెలుసో తెలియకో మా నాన్న చాలా తప్పులు చేసేసాడు, నీ మీద వ్యతిరేకంగా ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయాడు, కాబట్టి నా రక్త సంబంధీకుడు కదా అని చెప్పి భావనతో మా నాన్నగారికి జన్మరాహిత్యాన్ని కలిగించి మోక్షాన్ని ఇవ్వు అని చెప్పి ప్రార్థన చేశాడు. నారాయణుడు అన్నాడు, అబ్బా ఏమి భక్తి రానిది, ఇన్ని అపకారాలు చేసిన వాడు దొరికితే కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు, ఒక్క సెంటు భూమి తేడా వస్తే, అటువంటిది నిన్ను చంపాలని చూసినటువంటి నీ తండ్రికి మోక్షాన్ని ఇమ్మన్నావే, నీలాంటి భక్తుల కోసం నేను వచ్చినందుకు నిజంగా ఈ అవతారం సార్థకమైపోయిందని చెప్పి నరసింహస్వామిగా మనందరికీ అభయాన్ని ఇచ్చాడండి. ఎక్కడ ఈ నరసింహస్వామి యొక్క చరిత్ర అసురు సంధ్య వేళల్లో చెప్పుకుంటారో వింటూ ఉంటారో, లక్ష్మీనారాయణ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారికి దొరుకుతాయి. ప్రహ్లాదుడు లాంటి భక్తితో మీరుంటే మీ కుటుంబం, మీ వంశం యశోవృద్ధితో ఉంటుందని చెప్పి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నరసింహ
నరసింహస్వామి రూపంలో మనకి అభయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం ఈరోజు ఈ కడప గ్రామంలో రాజరాజేశ్వరి దేవి పీఠం వద్ద పట్టాభిరామయ్య గారి యొక్క ఆశీర్వచనంతో మన సద్గురుదేవుడి యొక్క కృపతో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం, వింటున్నాం. కాబట్టి మనందరికీ కూడా ఆ నరసింహస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు మనందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై బలో నరసింహస్వామికి, జై బలో లక్ష్మీ నరసింహస్వామికి, జై బలో లక్ష్మీ నరసింహస్వామికి. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.